స్తోత్రమైన నజరేయుడానికి స్తోత్రము, పరిశుద్ధుడానికి స్తోత్రము, జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రము. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా కాపాడిన దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పాలి చెప్పాలి చెప్పాలి, అందరూ స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. స్వరమెత్తి దేవానికి మహిమ కలుగును గాక, కృతజ్ఞతాస్తుతి నీకే చెల్లును గాక. నీ మహిమ ప్రభావము నీవి దయా మా మీద కుమ్మరించుదుము గాక. దేవా వందనాలు, వందనాలు యేసయ్యా, స్తోత్రాలు నాయన. ప్రభువా నీకే మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి, నీకే మహిమ చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. నీ ఆదరణతో మమ్మలను కాయండి తండ్రి, నీ ఆదరణతో మమ్మలను కాయండి దేవా. నీ నామమునకే మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడమైన దేవా, మహోన్నతుడమైన తండ్రి, ఇది సమయమును, ఇది పాటలు పాడే ధన్యతను, కృపను మాకు దయచేసినందుకు వందనాలు. ఈ ముందు నా సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ సమయాన ప్రభువా నీ బిడ్డలునైనా ప్రభువా మరి ప్రార్థిస్తూ ఉన్నారు. వారి ప్రార్థనకు ప్రతిఫలముగా జవాబును ఇచ్చేవాడవు నీవే, మాట్లాడు వారికి దయచేవాడవు నీవే, నీతో మాట్లాడని వారికి ప్రతిఫలము ఇవ్వకుండా ఉన్నవాడవు నీవే. దేవా నాయన తండ్రిని అడిగినట్లుగా కాకుండా తండ్రి నీవు నా సృష్టికర్తవని అడిగిన వారిగా ఉండుటకు సహాయం చేయమని, మరి ముఖ్యముగా ఈ దినమున నీ దాసుడు నాయన నీ పక్షమున నిలబడుతూ ఉండగా నువ్వు పక్షపాతము చూపని దేవుడవని ఎరిగి ప్రభువా నీ యందు విశ్వాసం వచ్చిన నీ దాసుని పట్ల నీ కృప చూపి నీ దాసుని నోటికి కూరగా ఉండి నీ దాసుని నోట నీ మాట బయలుపరిచి మీరు మాట్లాడమని, మాట్లాడే ప్రతి మాట నీ బిడ్డల హృదయములో ఉంచుమని, ఆ వాక్యము ద్వారా ప్రతి జీవితము కట్టబడుటకు మంచి ఆలోచన చేసుకొని వారి జీవితాన్ని మార్చుకుని కృపా ధన్యత నీ వలన మాకు అనుగ్రహించబడి ఉన్నది గనక సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ మమ్ము మేము తగ్గించుకొని నీ దాసుని శిలువ చాటు మరుగు చేసుకొని మాతో మాట్లాడు అని మా రక్షకుడు పాప విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులన్నీ మీకే సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం చెప్తాం ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రభావము మనందరి మీద ఉంచబడును గాక. ఆయన కృప ఎల్లవేళలా మన మీద నింపబడును గాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని విందాం. దేవుడిచ్చిన ఈ సమయం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సమయమును మనము సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుట ఆశీర్వాదకరము. నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టకరము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. చూడండి పిల్లరాయి, మరి మాటలు భక్తులు అనబడిన వారు, మరి దేవుని దాసులు అనబడిన వారు చెబుతున్న మాటలు. కాబట్టి మరి ఇంకను మనము దేవుని సన్నిధానంలోనికి రానున్న వారుగా ఉంటూ ఉన్నారు చాలామంది. మరి సమయమును వృధా చేస్తూ ఉన్నవారు చాలామంది ఉంటూ ఉన్నారు. మరి పిల్లరా జాగ్రత్తగా మరి ఈ మాటలు మనం గ్రహిద్దాం. దేవుని వాక్యాల్లోనికి వెళ్ళిపోతాం. దేవుని వాక్య సందేశాన్ని వినడానికి ముందు మరి 84వ కీర్తన ఒకసారి మనం చదువుకుందాం. 84వ కీర్తన.
84వ కీర్తన 1 నుండి 11 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. 84వ కీర్తన ఒక్క నిమిషం తల్లి. 83వ కీర్తన 83 1 నుండి 11 వచనాలు ఆ పక్కన చూడండి. దేవా ఊరుకుండుము, దేవా మౌనముగా ఉండుము, ఊరుకుండుము. నీ శత్రువులు అల్లరి చేస్తున్నారు, నిన్ను దేశించు వారు తన ఎక్కి ఉన్నారు. నీ ప్రజల మీద వారు అప్రోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేస్తున్నారు. వారు ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జన్మగా ఉండకుండా వారి సంహరించదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొనుచున్నారు. నీకు విరోధంగా నిబంధన చేస్తున్నారు. గుడారపు వాసులైన ఏదోమీయులు, ఇస్మాయిలీయులు, లేయాబీయులను, అద్వీయులను, రెబాయి వారును, అమోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అసలు దేశంలో వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులు వారు సహాయం చేయుచున్నారు. విద్యార్థులు నీవు చేసినట్లు తీసోను లోతులు నీవు విషయరాకును దాటినకును చేసినట్లు వారికి చేయము. వారు ఎదోములు నశించింది, భూమికి పెంట అయింది. జయబు అని వారికి నువ్వు చేసినట్లు వారి ప్రధానులకు చేయము. వివాహు సన్మాన అని వారిని చేసినట్లు వారి సకాల రాజులకు చేయము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థించుకుందాం. మరి వాక్యంలో ఉన్న సత్యాన్ని దేవుడు మనకు తెలియజేయునుగాక. మరి ప్రభుని అడుగుదాం. చిన్న ప్రార్థన వాక్య సందేశం నిమిత్తమై మన మధ్యలో ఉన్న మరి పెద్దలు జోసఫ్ గారు క్లుప్త ప్రార్థన చేస్తారు. అందరు తల్లు వచ్చి కళ్ళు మూసుకుందాం. అందరూ ఏకీభవించాలి ప్రార్థనలో. అడుగుదాం పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో మరి సంచరించులాగున, మరి చదవబడిన లేఖనములో ఉన్న సత్యాన్ని మనము గ్రహించులాగున ప్రార్థించుకుందాం. మరి పెద్దలు ప్రార్థిస్తుండగా అందరూ ఏకీభవించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన. వాక్యమును, పరిశుద్ధమైన వాక్యమును తండ్రి నాయన, పాపుల కొరకైన పరిశుద్ధమైన వాక్యము నాయన ఎంతో భాగ్యమని తండ్రి మేమందరము నాయన నీ సన్నిధిలో కూర్చొని విన చెవులు, చూసే కన్నులు, గ్రహించే హృదయము, గైకొనే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వివరిస్తున్నటువంటి దైవజనుడికి కాల్సినట్టు ఆత్మాభిషేకము, నిరంతరాత్మశేఖ నింపి అయినా మీ మాటలు వారి నోటిలో నింపి తండ్రి మాట్లాడమని విషయాలకు అప్పచెప్పుకుని దక్కించుకుంటూ అయినా ఈ సమయంలో తండ్రి ఆరంభం ఊహించే వరకు ఎలాంటి ఆటంకములు అడ్డంకులు రాకుండా దేవుడుల కంచి వచ్చి ఇదే మాట్లాడమని మహిమా ప్రభావం నీకే దక్కించుకుని నామని ఇచ్చిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని సంగమా, మరి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలకు దీవెనగా ఆశీర్వాదకరముగా ఆయన కృపా తోడుగా ఉంచి కాచి కాపాడునుగాక. మంచిది ప్రియ దేవుని సంగమా, మరి ఆలస్యం చేయక దేవుని వాక్య సందేశాన్ని మనం విందాం.
దేవుడి ఇటు అనుకూలమైన సమయాన్ని మనకు దయచేసి ఉన్నందుకు దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లరా, దేవుని వాక్యములో మనం ఇందాక చదువుకున్నాం, కీర్తనలో చదవబడిన మాటలో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని తదుపరి సందేశంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆసాపు కీర్తన ఇది. ఈ కీర్తన రాసిన వారు ఆసాపు. అతను ఈ కీర్తన రాస్తూ ఇక్కడ కొంతమందిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, కొన్ని తెగల వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తెగల వారు ఎలాంటి వారు అంటే దేవునికి శత్రు సమూహం. ఆ తెగవారంతా ఎవరు అంటే దేవునికి శత్రు సమూహం, దేవునికి వ్యతిరేకముగా ఆలోచన చేయవారు, దేవునికి విరోధమైన కార్యములు చేసేవారు. అయితే పిల్లరా, ఇక్కడ ఆయన మొదటి వచనంలో చెబుతున్న మాట ఏంటంటే దేవా ఏమంటున్నాడు అక్కడ? ఆయన చెబుతున్న మాట ఏంటంటే దేవా ఊరుకుండు, దేవా మౌనముగా ఉండుము, ఊరుకుండుము. ఎందుకంటే పిల్లరా, దేవుడు ఒక్కసారి ఉగ్రుడయ్యాడు అనుకోండి, ఏమైపోతుంది? ఆల్రెడీ అది జరిగింది. ఎప్పుడు జరిగింది చెప్పండి? ఎప్పుడు జరిగింది? నోహు దినాల్లో జరిగింది. ఆయన కోపగించుకొని బాధపడి ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్దామని ఆత్మరూపుగా వెళ్ళి చెప్పినా మనుషులు ఎవరు వినలేకపోయారు. వినలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నీతిమంతుడైన లోతుని నోహాహును జ్ఞాపకం చేసుకొని నోహాహుతో మాట్లాడినప్పుడు నోహాహు దేవుని మాటకు తలంచగా నోహాహు కుటుంబం మాత్రమే రక్షణలోనికి వచ్చింది. అంటే దేవుడు ఒక ఆలోచన చేశాడు, ఆత్మరూపుగా వెళ్ళి వారితో చెప్పాలి అనే ఒక ఆలోచన వారితో ఆయన ఆలోచించుకొని వెళ్ళి చెప్పాడు. చెబితే విన్నారా? వినలేదు. అందుకే ఏం చేశాడంటే దేవుడు ఆ విననల్లని మనసులందరినీ, దేవుని మాటకు లోబడనల్లని మనుషులను ఏం చేశాడంటే ఆయన నిర్మూలము చేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిర్మూలము చేసిన తర్వాత ఆయన ఒక వాగ్దానం చేశాడు, ఇంకెన్నటికి ఇదిగో ఇప్పుడు వచ్చిన జల ప్రళయం లాంటిది మరెన్నటికి మీ మీదికి రానివ్వకుండా నేను ఆపేస్తాను, మరెన్నటికి లాంటి కార్యము నేను చెయ్యను అని ఆలోచన చేసి వారితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. పిల్లరా, జాగ్రత్తగా మన విషయాలు గమనిస్తే అందుకే ఆయన అంటాడు, దేవా ఈ మనుష్యులు విననని వారు, ఇదిగో ఈ తెగల వారు వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నవారు, అయ్యా నువ్వు వారి మీద కోపగించుకోవద్దు, వారు నీ శత్రువులే కావచ్చు, అయినప్పటికీ వారిని చూస్తూ ఉండిపో అని చెప్తారు. మౌనంగా ఉండండి దేవా, మౌనంగా ఉండి ఊరకుండము అని చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఊరకుండము, ఊరకుండకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు అక్కడ ఇంకో మాట ఏమిటంటే నీ శత్రువులు అల్లరి చేసి ఉన్నారు. ఎవరు వాళ్ళంట? ఎవరితో చెప్పాడు ఆయన? దేవునితో చెప్తున్నాడు. నీ శత్రువులు అల్లరి చేసి ఉన్నాడు. అల్లరంటే ఏంటి? గోల చేయడం కాదు. అల్లరంటే పిల్లలు గోల చేసినట్టు కాదు. అల్లరి అంటే వారి క్రియలలో, ప్రవర్తనలో, ఆలోచనలో, నడతలో, తలంపులలో ఎన్నో విధాలుగా వాడు ప్రవర్తించారు. దేవుని మాట వినని వారుగా ఉన్నారు. అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి ఒకసారి, మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనంలో అంటాడు చూడండి ఒకసారి. వారు మాట్లాడుతున్నారు.
ఇశ్రాయేళ్ల పేరు ఇకను జ్ఞాపకము రాకుండగా పోవునట్లు జనముగా ఉండకుండగా వారిని సంహరించుదాం రండని చెప్పుకొనుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారంటే వారి ఆలోచన ఎలా ఉందో ఒకసారి పిల్లరా. ఇశ్రాయేళ్ల పేరు ఇంకా ఎక్కడ వినబడకూడదు. ఎందుకు ఆ విషయాన్ని వాళ్ళు చేశారంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ఏం చేశారు? విస్తరించారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో అంతటా ఇశ్రాయేలులు విస్తరిస్తూ వచ్చారు. ఎంతమంది వచ్చారు ఐగుప్తు దేశానికి? 70 మంది ఐగుప్తు దేశంలో అడుగు పెట్టారు. 70 మంది ఐగుప్తు దేశంలో అడుగు పెట్టగా సుమారుగా లక్షల్లో వారు విస్తరించిపోయారు. ఇక వీరు ఎప్పటికీ వీరు విస్తరిస్తున్నారని చెప్పేసి ఫరో రాజు ఏం చేశాడంటే మగ పిల్లలందరినీ చంపివేశాడు. ఎందుకంటే ఇంకా వారి సంతానం ఇంకా ఎక్కువ కాకూడదు అని చెప్పి మగ పిల్లలందరినీ ఐగుప్తు దేశంలో సంహరించేశాడు. ఇప్పుడు కూడా వారు ప్లాన్ చేశారు ఏంటంటే పిల్లరా, ఇశ్రాయేళ్ల పేరు ఎక్కడ వినపడకూడదు, వారు ఇంకా ఎన్నటికి జ్ఞాపకములోనికి రాకూడదు. రండి మనమంతా ఏకమయ్యి వారిని సంహరించేద్దాం. ఏం చేశారు వాళ్ళు? వారిని చంపివేద్దాం, అంతం చేసేద్దాం. వారు ఇంకెన్నటికి కనపడకూడదు ఇశ్రాయేలీలు. ఎవరు ఇశ్రాయేలు? దేవుని జనము. హల్లెలూయా. అందుకే ఇక్కడ రెండవ లైన్ జనముగా ఉండకుండగా, ఏ జనముగా? దేవుని జనముగా ఉండకుండగా వారిని సంహరించేద్దాం అని చెప్తున్నాడు. ఎంత చెడ్డ ఆలోచన చేశాడు చూడండి పిల్లల. మనుషులు ఎన్ని తెగలవారు అంటే పిల్లలు అక్కడ సుమారుగా 9-10 తెగలవారు కలిసి ఈ ఆలోచన చేస్తున్నవారు. అందుకే ఇంకొక మాట ఏమంటున్నాడు అక్కడ, వారు ఏ మనసు కలిగి ఉన్నారంట? ఏక మనసు కలిగిన వారై ఉన్నారు. ఏ పని చేయడానికి వారు ఏక మనసు కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు అయ్యా మందిరానికి రండయ్యా అని మనం ప్రకటించామనుకోండి, అందరూ ఏక మనసుతో వస్తారా? ఏహో పనికి వెళ్ళాలి లేదా ఇంకోటి ఏదేదో ఆలోచన చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే చోట అదే మాట, దేవుని మాట ప్రకటించిన చోట ఒక డీజే సౌండ్ సిస్టమ్ పెట్టామనుకోండి, పనులన్నీ ఎటుపోతామో అందరూ ఏకముగా కూడి ఒక చోట గంతులు వేస్తారు. ఎలా ఉంటాయి వాళ్ళ గంతులు? ఎలా ఉంటాయండి? మామూలుగా ఉండవు. అంటే చెడ్డ పనికైతే ఒకటవుతారు, మంచి పనికైతే దూరం అవుతారు. హల్లెలూయా. అందుకే పిల్లరా ఇక్కడ ఏం చేశారంటే అందరూ ఒకటవారు. చెడ్డ మనసు కలిగి ఆలోచన చేసి ఇశ్రాయేలందరినీ అనగా దేవుని జనాంగమును ఇంకా ఎన్నటికి వారి పేరు వినపడకూడదు అని చెప్పేసి వారిని సంహరించేద్దాం రండి. వారు ఒకరికొకరు పిలుచుకున్నారు, ఒకరికొకరు ఐక్యతగా ఉన్నారు. ఎలాంటి మనసు కలిగిన వారు, ఎలాంటి ఆలోచన కలిగిన వారంటే చెడ్డ కార్యములు చేయడానికి ఒకటిగా ఆలోచన చేసుకున్నవారు, ఏక మనసు కలిగిన వారు. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏమిటంటున్నారా, ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచు ఉన్నారు. ఒక పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ నిబంధనలు వారికి వారు ఏర్పరచుకుంటున్నారు. దేనికోసం అంటే చెడ్డ ఆలోచన కొరకై. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే దేవుని మాట వినని ప్రజలు, దేవుని ఆలోచనకు అనుగుణంగా నడవని జనులు. ఈ మనుషులు ఏక మనసు కలిగిన వారై ఇశ్రాయేలందరినీ హతము చేయడానికి వారు ఒక్క ఆలోచన కలిగిన జన సమూహం. ప్రేమైన దేవుళ్ళారా, ఒకసారి మనము గ్రహించినట్లయితే దేవుని ఆలోచనకి మనిషిని ఆలోచనకి చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది. ఉందా లేదు? దేవుని ఆలోచన ఏంటి? ఆయన ఒక్కరినే రక్షించాలని, ఆయన యందు విశ్వాసం కలిగిన వారినే రక్షించాలి అని, ఆయనకు ప్రార్థన చేసిన వారినే రక్షించాలి అనే లేదు. ఎందుకు?
అయితే ఒక్కరినే రక్షించాలి అని అనుకున్నవాడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మీరు సర్వలోకము వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఎందుకు చెప్తాడు? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం వల్ల ఆ సువార్త శుభవార్త, ఆ శుభవార్త మంచిది కనుక ఆ మంచి వార్తని ఎవడైతే వింటాడో వాడు మంచి ఆలోచన కలిగి మంచి మార్గములో నడుచుకుని వాడే ఉంటాడు. వినను వాడు వాడి కర్మకు వాడే బాధ్యుడు, వాడే శిక్ష అనుభవించువాడు అని మరి చెప్పినట్లుగా అక్కడ చూస్తూ ఉన్నాం పిల్లరా. నమ్మిన వాడట ఏమైపోతాడంట? రక్షణ పొందుకుంటాడు. నమ్మని వాడు శిక్షణ పొందుకుంటాడు. అయితే నమ్మి విశ్వసించిన వాడంట కొన్ని సూచన క్రియలు వారిలో కనబడతాయని కూడా రాయబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు అక్కడ ఆసాపు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువా నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. ఏమనొద్దు, వారు ఇశ్రాయేలుల పేరు అనగా నీ బిడ్డల మరి ఎన్నటికి వారు కనబడకున్నట్లు నిర్మూలన చేయాలని వారు పన్నాగ పడుతూ ఉన్నారు. ఏమనొద్దు. ఎందుకంటే పిల్లరా వారు అంటే ఎవరంటే నీ మరుగు చొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. ఎవరంట? వారు దేవుని దగ్గర ఉన్నారు. దేవుడు దాచిపెట్టిన జనము, దేవుడు దాచిపెట్టిన జనం మీద వారు చెడుగా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ప్రభువా వారు కూడా నీ జనమే, మరుగు చేయబడిన నీ జనమే. వీరు నీకు విరోధముగా చేయుచున్న వారు కూడా నీవు సృష్టించిన ప్రజలే. నీ శత్రువులు అనబడిన వారు కూడా నీ ప్రజలే. వారు తెలియక ఆలోచన చేస్తున్నారు. నీకు మరుగుగా చేయబడిన జనం మీద వారి పేరు ఎన్నటికీ కనబడకుండా చేయాలని అపవాది కుయుక్తిలో పడిన వారు అని ఊరుకుండు ప్రభువా అని ఆ ఆసాపు మరి మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మనము ధ్యానం చేసే అంశం అదే, ఆలోచన. దేవుని మాట ఆలోచన కలగజేసేది. దేవుని మాట వింటే బ్రతుకు జీవితములో, నీ బ్రతుకు జీవితములో ముందుకు వెళ్ళడానికి ఒక చక్కటి ఆలోచనతో మార్గాన్ని ఏర్పరచుకొనదగినది. అందుకే పిల్లరా మరి ఆదికాండంలో మనం చూస్తే 6వ అధ్యాయము 17-12 వచనాలు చూస్తే అక్కడ దేవుని సన్నిధి మరి చెడిపోయిందని మాట్లాడుతున్నాడు. ప్రభువా భూలోకములో దేవుని సన్నిధి చెడిపోయింది, నీ సన్నిధి అంతము వచ్చి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. ఒకసారి చదువుకుందాం ఆ మాటని. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవుడు చూసినప్పుడు ఏమైందంట? భూలోకం అంతా చెడిపోయి ఉంది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములో, భూమి మీద సమస్త శరీరులు, ఒకరు కాదు ఇద్దరు కదండి, సమస్త శరీరాన్ని ధరించుకున్న వారందరూ, సమస్త జనులందరూ ఏం చేశారంటే వారి మార్గములను చెరిపివేసేసుకున్నారు, ఆలోచనలు చెరిపివేసుకున్నారు, వారి తలంపులను చెరిపివేసుకున్నారు. దేవుడు నోవాహుతో సమస్త శరీరులతో భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారికి అంతము వచ్చి ఉన్నది. ఎవరి దగ్గర ఎక్కడ వచ్చిందంట? దేవుని ఆధీనములో నిలువని చెనులకు ఏమొచ్చిందంట? దేవుని సన్నిధానములో అంతము వారి మీదకి వచ్చింది. అదే అండి, ఆత్మరూపిగా వెళ్ళి బోధించినప్పుడు వారు వినలేదు కాబట్టి, దేవుడు చెప్పినా కూడా వారు వినలేదు కాబట్టి, దేవుని ఆలోచనలు వారు గ్రహించలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారందరినీ నిర్మూలము చేశాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? వారి నిర్మూలము కావడానికి కారణం ఏంటి? నిర్మూలము కాకపోయడానికి కారణం మనం వాళ్ళది దేవుని మాట విని ఉంటే నిర్మూలమయ్యేవారు కారు. అవునా కదా? దేవుని మాట వింటే నిర్మూలమయ్యేవారా? ఆ ఓడలో వాళ్ళు కూడా ఇంకా కాస్త పెద్ద ఓడను తయారు చేపించి అందులో దేవుడు ఉంచేవాడేమో, మాట విన్న వారందరినీ అందులో చేర్చేవాడేమో, జనులందరినీ.
కానీ దేవుని మాటని ఏం చేశారంటే తృణీకరించారు. తృణీకరించుటలని అహంకారము ఉన్నది. అవునా కదా? ఒక వ్యక్తి ఏదైనా చెప్పాడు అనంటే ఆ వ్యక్తి వినలేదు, ఆ మాటను తృణీకరించాడు అంటే ఆ వ్యక్తిలో ఏమున్నట్టు? మనం ఏమని అర్థం చేసుకోవాలి? అహంకారముతో నిండిన మనసు కలిగిన వాడు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మంచి మాట చెప్పినప్పుడు వినకపోతే ఏమనుకుంటారు చెప్పండి? వాడు అహంకారంతో ఉన్నాడనే అర్థం చేసుకోవాలి. అందుకే ఆ రోజున జనులందరూ ఏం చేశారంటే ఏలన చేశారు, నవ్వుకున్నారు, అహంకారులైపోయారు. కానీ దానికి ప్రతిఫలం ఏం పొందుకున్నారంటే మరణము. వారి ఆలోచన చెరిపివేయబడింది, దేవుని సన్నిధిలో అంతము వచ్చింది. అందుకే భూలోకమంతటా నీళ్లతో నింపబడి మనుషులందరూ నిర్మూలము చేయబడారు. ఒక్క కుటుంబం మాత్రమే రక్షణలోకి వచ్చింది. కాబట్టి పిల్లరా, అందుకే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం, ఎందుకంటే మనిషి ఆలోచన దేవుని ఆలోచనలా ఉండవు. మనిషి ఆలోచనలు దేవుని ఆలోచనలో ఉన్నాయి అంటే వాళ్ళు బ్రతుకుతారు, జీవం పొందుకుంటారు, నిత్యత్వము సత్యము తెలుసుకొని బ్రతకగలుగుతారు, దేవునితో జీవించగలుగుతారు. హల్లెలూయా. అందుకే మనుషుల ఆలోచన ఏమైపోయిందంటే చెడిపోయింది. మనుషుల ఆలోచన కూడా చెడిపోయి పాప మార్గం వైపు తిరుగుతూ ఉన్నారు, పాప ఆలోచన చేస్తూ ఉన్నారు, పాపములో బ్రతుకుతూ ఉన్నారు, నీచ నికృష్టమైన మరి మనుషులతో సహవాసము కలిగి బ్రతుకుతూ ఉన్నారు. వారి ఆలోచన అంతా చెడిపోయినదై ఉన్నది. అందుకే దేవుని ఆలోచనలా వారి ఆలోచన ఉండదు. అందుకే పిల్లరా, ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడంటే ఏబు భక్తుడు ఒక విషయాన్ని చెప్తాడు. 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాడు. ఏబు భక్తుడు, మరి ఏబు గారు సెలవిస్తున్నారు పిల్లలు, ఒకసారి చదవడం మాటని. 12వ అధ్యాయము ఏబు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమేమి కలిగి ఉన్నాడు ఆయన? దేవుడు జ్ఞానము శౌర్యము కలిగిన వాడై ఉన్నాడు, అలాగే మంచి ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. ఇవి ఆయన దగ్గర ఉన్నాయి. మనుషుల దగ్గర ఏమున్నాయి? మనుషుల దగ్గర ఏమున్నాయి? దుష్ట ఆలోచన కలిగిన వారు ఉన్నారు. వారికి జ్ఞానము లేదు, అజ్ఞానములో బ్రతుకుతున్న మనుషులు ఉన్నారు. ప్రేమగా ఆయన జ్ఞానము కలిగిన వాడు, జ్ఞాన శౌర్యము కలిగిన వాడు, మంచి ఆలోచన కలిగిన వాడు గనుకనే సృష్టి ఆరంభములోనే ఆయన అన్నిటినీ మన కొరకు సిద్ధపరచాడు. ఆయన జ్ఞానంతో నోటి మాటతో పలికాడు, జ్ఞానం కలిగిన వాడై. అలాగే మంచి ఆలోచన చేసుకున్నాడు. ఇదిగో ఈ 5 రోజులలో మానవునికి ఏదైతే అవసరమై ఉన్నదో ఆయన సృష్టించేశాడు. పగలు రాత్రి వేరుపరచ, రాత్రిని ఆ చిమ్మ చీకటి అంధకారమును వేరు చేయడానికి అందులో పగలను చీకటిని వేరు చేశాడు. పగలను వెలిగించుటకు ఆకాశములో పెద్ద జ్యోతిగా సూర్యుని ఉంచాడు, రాత్రిని వెలిగించుటకు మరి చిన్న జ్యోతిగా చంద్రుని దేవుడు ఉంచాడు. మరి ఆయన జ్ఞానవంతుడా అజ్ఞాని? ఆయన జ్ఞాన శౌర్యము కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన జ్ఞాన శౌర్యము కలిగిన వాడు. సృష్టి ఆరంభంలో మనకి ఏది కావాలో ఏర్పాటు చేశాడు. ఈ భూమి మీద మనిషికి జలములను సిద్ధపరిచాడు, ప్రకృతిలో ఏది అవసరమో సిద్ధపరిచాడు. అలాగే మాంసాహారమును తినుటకు కూడా ఈ భూమి మీద జీవులను దేవుడు ఏర్పరిచాడు. అవన్నీ మానవుని కోసమే. వారికి ఇవన్నీ మానవుని ఆహారం అవుట కోసమే దేవుడు ప్రకృతిలోనైనా జీవజలములలోనైనా మరి ఆ జీవరాశులలోనైనా అన్నిటినీ మానవుని కోసమే దేవుడు సిద్ధం చేశాడు. హల్లెలూయా. అందుకే ప్రజలారా, ఇవన్నీ దేవుడు మీకోసమే సిద్ధపరిచాడయ్యా. దీనికోసము మీరు ఆరాటపడకండి. మీకు ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇవన్నీ మీకు అవసరమే, దీనికోసం కాదు మీ ఆరాటం, దేవుని రాజ్యము కోసం ఆరాటపడండి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చెప్తాడు కదా, దేవుని మరి అక్కడ రాయబడిన మాట ఏమని ఉంది ఒకసారి చూడమ్మా. మత్తయి సువార్త మొదట నీతిని దేవుని రాజ్యమును వెతకండి అని చెప్తారు అక్కడ. కాబట్టి మీరు
ఏం చేయమని అంటున్నాడు అక్కడ? మొదట ఇప్పుడు మొదట ఏం చేస్తున్నారు జనులందరూ? మనుషుల ఆలోచన ఏముంది? ఈరోజు మరి ఆదివారం మనం మొదట చేయవలసిన పని ఏంటి? దేవుని సన్నిధానంలో గడపాలనే ఒక ఆలోచన మొదట రావాలి మనుషులకు, అవునా కదా? మరి మనిషి ఆలోచన ఎలా ఉందో తెలుసా? ఉదయాన్నే లేవడము, రాత్రి తిన్న టెన్షన్లన్నీ గడిగేసుకోవడము, ఇల్లు ఊడ్చుకోవడము, ఇంకేదైనా వస్త్రాలు ఉంటే ఆ పాతగిలిన వస్త్రాలు ఉంటే అవి ఉతికేసుకోవడము, ఇంకా ఒళ్ళు శుభ్రం స్నానం చేసుకోవడం. ఆ తర్వాత చివర్ల బోధములే ఎక్కడికి? పక్కనేగా వినుకుంటే అన్ని పనులు చేసుకోవచ్చు. సమీపించి ఆలకించుట శ్రేష్టము. హల్లెలూయా. మనిషి ఆలోచన ఎలా ఉందంటే ప్రజలరా, మొదట తన పనులు చేసేసుకుంటూ ఉన్నారు, తనకు సంబంధించిన వాటన్నిటిని చేసేసుకొని చివరిగా దేవునికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. సమయమునంతా వృధా చేస్తున్నాడు. దేవుడురా, అదే సమయంలో ఉగ్రత వచ్చిందంటే ఏం చేస్తారు చెప్పండి? అదే సమయంలో దేవుని రాకడ వచ్చిందంటే ఏం చేస్తారు చెప్పండి? పగలు రాత్రి అని తేడా లేకుండా చెప్పేశాడు. ఎప్పుడు వస్తుందో తెలియదు ఆయన రాకడ. ప్రభు రాకడ సమీపించినది. అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు, మనుష్య కుమారుడు కూడా తెలియదు అంటున్నాడు అక్కడ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా రాకడ గురించి తెలియదంట. దేవుని కుమారుడు, ఎందుకంటే తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచున్నాడు ఆయనను ఎప్పుడు పంపాలో దేవునికి, అనగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసు ప్రభుల వారిని భూమి మీద పంపడానికి ఆయనకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఆయన రాకడ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనుషుల ఆలోచన ఎలా ఉందో తెలుసా? ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఇంకెక్కడికి వెళుదామా? బైబుల్లో కూడా ఉన్నాయి. నేను చెప్పింది ఇంకొకటి ఏంటి? ఇంకెక్కడికైనా వెళ్దామా, ఈరోజు ఆదివారం కదా, ఎంజాయ్ చేద్దాం, గంజాయి కొట్టి రోడ్డున పడదాం. ఎంతమంది లేరండి? మత్తు పానీయములకు ఈ దినమున అలవాటు పడిన వారు ఎంతమంది లేరు? ఈరోజు దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. కానీ మనుషులు చేస్తున్న ఆలోచన ఎలా ఉందో తెలుసా? దేవుని మాటలు విననొల్లని వారిగా ఉండిపోయి, దేవుని ఆలోచనను గ్రహించలేని వారిగా ఉండి, దేవుని వివేచన ఆయన మరి ఏచన తెలుసుకుని వారుగా ఉండి, వారు మత్తి పానీయములకు అలవాటైన పడినవారు, లోక సంబంధమైన ఆట పాటలకు అలవాటు పడిన వారు ఉన్నారు. ఇంకా చెడ్డ కార్యాలలో మరి పాలివారైన వారు ఎంతమంది లేరు? పిల్లరా, జాగ్రత్తగా విషయాన్ని గమనించినట్లయితే దేవుని ఆలోచన కంటే మనిషి ఆలోచన బహు చెడ్డది. దేవుని ఆలోచన ఎంతో మంచిది, రమ్యమైనది. ఆయన ఆలోచన కిందికి వస్తే నువ్వు బ్రతుకుతావు. అందుకే చెప్తున్నాడు అక్కడ, ఇదిగో నీకోసమే ఈ 5 దినాలు, సృష్టి ఆరంభంలో ఈ 5 దినాల్లో మీకు ఏది కావాలో మీకు ముందుగానే సిద్ధపరిచాడు. 6వ దినమున మనిషిని దేవుడు తన స్వయంగా తన చేతులతో సృష్టించుకున్నాడు. మనం ఆయన చేతి పని అయి ఉన్నవాము. ప్రేమైన దేవుడా, మన చేతిలో బొమ్మ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? అది ఎట్లా కావాలంటే అట్లా వాడేసుకుంటాము. దాని అవసరం లేదనుకో ఇసిరి పాడేస్తాం, అంతే. ఇప్పుడు మనం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేసుకున్న బొమ్మలం మనము. ఏమున్నది ఈ లోకంలో? ఏమున్నదండి ఈ లోకంలో? ఏమీయో లేదు. లేని దానికోసం ఆరాటము, కనబడని దానికోసము పాకులాట, ఎక్కడికో పరుగులు. కానీ చివరికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు తెలుసా? కాలో చేయగలిగిన తర్వాత, వయసంతా పైబడిన తర్వాత, అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. అప్పటికైనా దేవుడు వింటాడు. ఇప్పుడైనా వచ్చావు, చాలు, ఇన్నాళ్ళు ఎలాగో బ్రతికావు, అది ఒప్పుకో, అది ఒప్పుకొని విడిచిపెట్టు. ఇప్పటికి నుండైనా మరి నిత్య జీవాన్ని పొందుకుంటావు అని దేవుడు క్షమించేవాడండి. ఆయన ఇంకా కరములు చాచియే ఉన్నాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తుందా, నా బిడ్డ ఎప్పుడు వస్తుందా అని ఆయన కరములు చాచి చూస్తూ ఉన్నాడు. ఆ రోజు నోహు దినములలో వచ్చిన ఉగ్రత మరెన్నటికి మీ మీదికి నేను రానివ్వను. ఒకవేళ నా యందు మీరు విశ్వాసం ఉంచితే
ఆయన రాకడ సమయంలో ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడే వారుగా ఉంటారు. అందుకే మొదట మీరు వెతకాల్సింది లోక సంబంధమైనది కాదు, మీకోసమే అన్ని సిద్ధపరిచారు. అన్ని ఏది సంపాదించుకోవాలన్నా ఏది కావాలన్నా అది మీకోసమే, మీ శక్తి కొలది మీకు ఇవ్వడానికే అక్కడ దేవుడు ఉంచాడు. అందుకే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే పిల్లల, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఈ ఆలోచన మనం చేయాలి. కానీ మనుషుల ఆలోచన దీనికి వ్యతిరేకముగా ఉన్నది. దేవుని మాటను పక్కన పెట్టి దేవుని ఆలోచనను మరి తీసివేసి తన ఆలోచన ప్రకారంగా ముందుకు వెళుతూ పోతూ ఉండగా ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు వచ్చినా వాటిని లెక్క చేయరండి. ఇంకా 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 పరుగులు తీస్తూనే, అలసట వచ్చినా పరుగులు తీస్తూనే ఉన్నారు లోక సంబంధమైన వాటి కోసం. దేవునితో సంబంధము కలుపుకోవాలని ఎవరికి లేదు. ప్రియులారా, జాగ్రత్తగా ఒకసారి ఆలోచించింది. ఇప్పుడు ఏదైనా పెళ్లి సంబంధానికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? అటు 7 తరాలు, ఇటు 7 తరాలు. ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి? అటు 7 తరాలు చూడాలంట, ఇటు 7 తరాలు చూడాలంట. ఎందుకని? ఆ కుటుంబము మంచిదో కాదో, వారి తరాలు కూడా బాగున్నవో లేవో. పెద్దలు చెప్తారు కదా, ఏదైనా సంబంధం ఇదే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలిరా అని చెప్పుకుంటారు. అయితే ఒక మనిషి భూమి మీద బ్రతుకుదానికి మరి అంతగా ఆలోచన చేసేవాడు మరి నిత్య జీవం కొరకు ఎందుకు ఆలోచన చేయడం లేదు? నీ కోసము నిత్య జీవము ఏర్పరిచిన దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచమని ఆయన బతిమలాడుచున్నాడు. ఇదిగో నా యందు మీరు విశ్వాసం ఉంచితే బ్రతుకుతారు, మరెన్నటికి చనిపోరు అని దేవుడు చెబుతున్నప్పటికీ ఎందుకు మనుషులు ఆలోచన చేయడం లేదు? ఆలోచించండి. దేవుడు మీకోసమే నిత్య జీవాన్ని ఏర్పరిచాడు. దేవుడు మీకోసమే ఆయన పరలోక రాజ్యమును సిద్ధం చేశాడు. మీకోసమే దేవుడు ఆయన కరమును చాచి వేచి ఉన్నాడు. అందుకే భక్తులు ఆసాము ఒక మాట చెప్పాడు కదా, ఆ కొరాహు కుమారుడు ఒక మాట అన్నాడు. ఏమని? దేవా, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. ఎక్కడ ఇష్టపడుతున్నాడండి ఆయన? ఎక్కడ ఇష్టపడుతున్నాడు చెప్పాలమ్మా? ఎక్కడ ఇష్టపడుతున్నాడు ఆయన? అందరూ చెప్పండి, ఎక్కడ ఇష్టపడుతున్నాడు? ఎవరు ఆయన? ఆయన కూడా మనలాంటి మనిషే. ఆయన ఇష్టం ఏంటి? దేవుని మందిరపు ద్వారమునొద్ద ఉండాలని ఆశపడుతున్నాడండి. ఆ మందిరపు ద్వారమునొద్ద నివసిస్తే నీకు ధన్యత. ఆయన మందిర ఆవరణములో నివసించుట నీకు ఆశీర్వాదకరము. ఒక్క దినము. ఏ దినం అది? ఆయన మందిరములో గడిపే దినమే నీకు ఆశీర్వాదం. ఎన్ని దినముల కంటే? 1000 దినముల కంటే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే మనుషుల ఆలోచన చెడిపోయింది, దేవుని ఆలోచన ఉన్నతమైనది. ఇప్పుడు ఏ ఆలోచన మనం ఫాలో అవ్వాలి చెప్పండి? ఏ ఆలోచన? అందరు చెప్తారు ఒకసారి. ఎవరి ఆలోచన ఫాలో అవ్వాలి? మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఏ గ్రామంలో ఉన్నారు? ఏ బుక్లో ఉంటారు? బుక్కుల్లో ఉన్నారు. ఫేస్బుక్ ఒక బుక్ ఉంది, ఈ శరీరానికి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఫాలోవర్స్ ఎంతమంది వచ్చారు ఈరోజు నాకు ఫాలోవర్స్? నాకు ఈరోజు 4 పెరిగారు. ఏం పెరిగింది? తెలివి పెంచుకోవాలి. గ్రాములు కాదు మనం పెంచుకోవాల్సింది, ఫాలోవర్స్ కాదు మనం పెంచుకోవాల్సింది. ఆలోచన మార్చుకోవాలి, చెడ్డ తలంపులు మానుకోవాలి, దుష్ట ఆలోచన మానుకోవాలి, దుష్టుని సావాసం వదులుకోవాలి. గ్రాము పెరిగిందంటే కొవ్వు పెరుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకంటే కొవ్వి ఉన్నది హృదయం అంట. హృదయము కొవ్వి ఉన్నది అంటున్నాడు అక్కడ.
నా మాట కాదు, ఇది దేవుని మాట. అపోస్తుల కార్యం చూడండి ఒకసారి, 28వ అధ్యాయం 26వ వచనము లేదా 27వ వచనము, చివరి అధ్యాయం. అపోస్తుల కార్యం చివరి అధ్యాయము, ఆ చివరి లైన్లో ఉంటుంది చూడండి ఒకసారి. 27వ వచనమును రాయబడి ఉంటుంది చూడమ్మా. 27వ వచనంలో చివరి లైన్లో ఉంటుంది, హృదయం క్రొవ్వు పట్టి ఉందంట. చదువుతాలి. ఈ ప్రజలు కన్నులార చూసి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. అన్ని పొందుకుంటారు. దేవుని మాటలు వింటారు, గ్రహిస్తారు, ఆలోచిస్తారు, చివరికి స్వస్థత పొందరు. అని చెప్తున్న మాట ఏంటి? స్వస్థత పొందకూడనట్లు. దేనికి స్వస్థత పొందరు? దేనికి స్వస్థత పొందరు? స్వస్థత ఒక్కదానికేనా? స్వస్థత ఒక్కదానికేనా? దేనికి మనం ఎక్కువ శాతం స్వస్థత అంటే ఏమని నమ్ముతామని చెప్పండి అమ్మా. ఏదైనా అనారోగ్యం వస్తే స్వస్థత పొందుకున్నాము అని అంటాం, అవునా? స్వస్థత దానికి కాదు. స్వస్థత రావాల్సింది నీ ఆలోచనకు, నీ తలంపులకు, నీ మార్గములకు, నీ చెడ్డ మార్గములకు, నీ నడతలకు. దేవునికి వ్యతిరేకముగా ఏదైతే ఉన్నదో, దేవునికి విరోధముగా ఏదైతే నువ్వు చేస్తున్నావో అది నువ్వు స్వస్థత పొందుకోవాలి. స్వస్థత అంటే రోగం ఒకటే కాదు. స్వస్థత నీలో దేవునికి వ్యతిరేకమైన క్రియలలో ఏవైతే ఉన్నవో అవి స్వస్థపరచబడాలి. అక్కడ చెప్తున్న మాట అది. అందుకే ఇవన్నీ పొందరంట. అక్కడ చెప్తున్నామంటే హృదయము అది ఏమైందంట? క్రొవ్వి ఉన్నది. ఏమంటుంది హృదయము? క్రొవ్వు అంటే ఏంది? క్రొవ్వు పట్టిన బాగా హృదయము ఆలోచించని చేయదు. ఇక్కడ అడ్డమైపోయింది అది. హృదయం కొవ్వు బట్టి హృదయమును ఆలోచింపకుండా చేస్తుంది. అందుకే హృదయం ఆలోచింప చేయాలి అంటే నువ్వు శోధింపబడాలి. నీ హృదయము శోధింపబడాలి అంటే ఏం చేయాలి? నీ హృదయము ఆలోచింపదగినదై ఉండాలంటే ఏం చేయాలంటే పిల్లరా, వాక్యము లోపలికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము నీ హృదయములోనికి రావాలి. హృదయములోనికి వాక్యము రానంత వరకు మనుషులకు కనబడనికనే మందిరానికి, మనుషులకు కనబడనికనే భక్తి, మనుషులకు కనబడనికనే పాటలు, మనుషులకు కనబడనికనే బైబుల్, మనుషులకు కనబడనికనే నీ ప్రవర్తన, కానీ లోపల నీ అంతరంగమంతా దేవునికి కనబడుతుంది. ఎవరికి కనబడుతుంది? పైకి మనుషులకు కనబడేది వేరు, దేవునికి కనబడేది వేరు. మనుషులకు కనబడుతున్నదంతా అది మంచిగా ఉండవచ్చు. ఒకవేళ దేవుడు నిన్ను చూశాడంటే అది నీలో ఉన్నది చెడ్డది అని దేవుడు ఒక టయాన నిన్ను ఏం చేశాడంటే భ్రష్ట మనసునకు అప్పగించేస్తాడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 28వ వచనం ఉంటది, వారినంట సత్యమును అసత్యమునకు మార్చిన వారినంట భ్రష్ట మనసునకు అప్పగించేస్తారు. సృష్టికి ప్రతిగా సృష్టమును తయారు చేసుకున్న వారినంట వారిని భ్రష్ట మనసునకు దేవుడు అప్పగించేశాడు. ఎందుకంటే వారి హృదయ ఆలోచన అంతా ఏమైపోయిందంటే చెడిపోయింది. ఆలోచింపకుండా చేసేస్తుంది, క్రొవ్వు పట్టిపోయి మందమైపోయింది. అందుకే పిల్లరా జాగ్రత్తగా ఆలోచించాడు. దేవుడు నీకు ఒక ఆలోచన చెప్తూ ఉన్నాడు. దేవుని మాట ద్వారా నీకు ఒక ఆలోచన నేర్పుతూ ఉన్నాడు. ఏంటి ఆలోచన అంటే, మీరు సమస్త కార్యములలో మీరు పాల్గొనై ఉన్నారు, సమస్త శరీరంతో మీరు ఉంటూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని వదిలివేసి నా యొద్దకు రండి, మీ ప్రాణములకు నెమ్మదిని కలగజేస్తాను, మీ ప్రాణములకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీ ఆలోచన మార్చుకుంటావా? నీ తలంపు మార్చుకుంటావా? నువ్వు ఒక తీర్మానం చేసుకుంటావా? ఇది నా అటు తీర్మానం చూసుకోగలిగితే ఆ భ్రష్ట మనసులో నుంచి విడిపించబడతాం. ఆల్రెడీ దేవుడు అప్పగించేస్తాడు. అందుకే మన చేష్టలన్నీ అలానే ఉండిపోతాయి. దేవునికి స్థానము లేని సమూహంలో ఉండిపోతాం. అందుకే మనిషి తలంపులన్నీ అలా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు భ్రష్ట మనసులకు అప్పగించేశాడు కనుక. నీకు నీవుగా అప్పగించబడలేదు, దేవుడే నిన్ను ఆ రీతిగా అప్పగించేశాడు. చెడిపోయిన మనసు. ఒకసారి చదువుతా మాట,
రోమిలకు రాసిన పత్రిక 1:28. మరియు వారు తమ మనసులలో దేవుని చోటికి వెళ్ళలేకపోయి ఏమి చెప్పారంట? మనుషులు ఏమి ఇచ్చలేరంట? దేవునికి చోటు ఈయనొల్లని వారు. ఒకటి చేయరాని కార్యములు చేయుటకు చెయ్యరాని ఏ కార్యములు అవి? చెయ్యరానివి అవి కార్యాలు. చెయ్యరాని పనులు చేసి ఏమంటారండి మీ పిల్లలు? కానీ ఏమంటారు? అరే అదేయా నువ్వు చేయవలసిన పనేనా? సిగ్గుందా నీకు? బుద్ధి ఉందా నీకు? అది తెలివి ఏమైనా ఉందా? ఆ పని చేయొచ్చా? చెయ్యకూడదని చెప్తే మళ్ళీ అదే పని చేస్తున్నావు లేదా అని అంటారు లేదా? అట్టి చెయ్యరాని పనులను ఏం చేశాడంట? దేవుడే అప్పగించేశాడంట. దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించేశాడు. 29 చదువు. వారు ఎవరు? భ్రష్ట మనసుకు అప్పగించబడిన వారు. బాగా మనుషుని పిల్లల అమ్మ చదువుతాలి. సమస్తమైన దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని దేవద్వేషులు అంటే దేవుని ద్వేషించువారు, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని ఉన్నది లేనట్టుగా కల్పించేవారును, తల్లిదండ్రులకు కూడా మీద తల్లిదండ్రులను పట్టించుకొని నాదులు చాలా మంది లేకపోలేదు కదా. పేరుకు మాత్రమే ఏది బర్త్డే వచ్చినా, ఏది డే, ఏది మదర్ డే, తండ్రి డే, ఫాదర్స్ డేనా, ఇవి వచ్చిన అప్పటికి మాత్రమే ఫోటో ఫిక్సెస్ కనపడతాయి. తర్వాత ఇంట్లో క్రియ కనపడదు. ఇంట్లో ఏమైపోయినా పర్లేదు, తల్లిదండ్రులు మా సోపు మాదే అని తల్లిదండ్రుల లోకంలో ఎంతో మంది లేకపోలేదు పిల్లరా. ఎవరంటే వాళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులు, విధేయులుగా ఉంటారు, తల్లిదండ్రులకు లోబడరు, చీదరించుకుంటారు. ఒకటి గమనించండి పిల్లరా, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు, కానీ తల్లిదండ్రులు పోయిన తర్వాత ఆ విలువ తెలుస్తుంది. అందుకే తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారికి విధేయులుగా ఉండాలి, వారికి విధేయులుగా ఉండాలి. అనుభవంతో చెబుతున్నా ప్రియదేవులారా, నా తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి విలువ నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. కొన్నిసార్లు బాధ అనిపించిన నేను చెప్పుకోవడానికి ఎవరు లేరే, ఈ బాధ నేను చెప్పుకోవాలి, మనుషులకు చెప్పుకుంటే తగ్గుతుందని పెద్దలు అంటారు కదా. ఒక్కొక్కసారి పిల్లలు అనిపిస్తుంది, అమ్మ ఉన్నా తండ్రి ఉన్నా బాగుండేది కదా అనిపిస్తుంది. నాలో నేనే కుమిలిపోతాను ఒక్కొక్కసారి. ఎందుకంటే ఒక్కోసారి మనసుకు అలాంటి బాధలు కలిగినప్పుడు తల్లిదండ్రులు నీకు ఆదరణగా నిలుస్తారు. దేవుని తరువాత తల్లిదండ్రులు నీకు ఆదరణగా నిలిచేవారు. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త గమనించండి. ఎన్నో విషయాలకు మరి దేవుడే అప్పగించేసేవాడై ఉన్నాడు. బింకములాడువారు, అహంకారులు, దూషకులు, మరి దుర్నీతి పరులు, ఇలా దేవుడు భ్రష్టత్మకు అప్పగించేశాడు అంతే. ఎవరిని? దేవునికి చోటు ఇయ్యనొల్లని వారిని. ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజు నేను ఏ స్థితిలో ఉన్నాను? దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను, నిజముగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నాను. ఆలోచనలోకి రావాలి. ఎప్పుడైతే ఆ ఆలోచన నీకు వచ్చిందో, నీ ఆలోచన, నీ తలంపు అంతా మారిపోతుంది. దేవునితో కలిసి ఆయన ఆలోచన తగినట్టుగా జీవించగలుగుతాం. ఎందుకంటే నీ ఆలోచన నీచమైనది, దేవుని ఆలోచన ఉన్నతమైనది. ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. ఒకసారి చదవడమా? 8 కానీ 9 కానీ. 55వ అధ్యాయము. అక్కడ ఒక మాట గమనిద్దామా? ఏమంటున్నాడంటే అక్కడ, నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే ఆయన వాక్కు, దేవుని వాక్కు. అక్కడ 2 విషయాలు మనకు తెలియజేశాడు. ఏమని? ఆయన తలంపులు, ఆయన మార్గము. నా అందులో చేర్చబడిన వాడు ఎవడు లేడు.
ఆయనలో ఆలోచించదగిన వాడు ఎవడు లేడు. ఆయన మార్గములో నడవాలి పరిపూర్ణత కలిగిన వాడు ఇంకెవడు లేడు. అందుకే చెప్తున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీరు నీచంగా ఆలోచన చేస్తారు, నేను మంచిగా ఆలోచన చేస్తాను. మీకోసం, అది ఆయన కోసం కాదండి పిల్లరా. ఆయన కోసం ఆలోచన చేయడం లేదు. మీరు బాగుండాలి, మీరు చక్కగా ఉండాలి, మీరు ఆయన రాజ్యములో నిలవాలి అని ఆయన ఒక ఆలోచన చెప్తూ ఉన్నాడు మీకు. అది గ్రహించాలి అని అర్థమవుతుంది కదా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఏముంది అక్కడ అంటే దేవునికి మనిషికి ఎంత వ్యత్యాసమో చూడండి. దేవుని తలంపులు మనుషుల తలంపులు మరి దేవుని తలంపుల వంటివా, దేవుని ఆలోచన వంటివా, దేవుని మార్గముల వంటిదా మనుషుల మార్గము కాదు. మనుషుల మార్గం ఏమైపోయిందంట, భూమి మీద చెడిపోయి ఉన్నది. అందుకే దేవుడు ఆ రోజున మనుషులందరినీ ఏం చేశాడు, నిర్మూలన చేశాడు. తర్వాత మనసును వచ్చుకున్నాడు, ఆయన బాధపడి మనుషులందరూ నిర్మూలన చేసేసాడు. ఇక చెప్తే వీరు వినరు అని. కానీ మరలా వాగ్దానం చేశాడు, అయ్యా నోవాహు ఇదిగో ఇప్పటి నుండి ప్రళయం వచ్చిందిగా, ఈ ఉగ్రత వచ్చిందిగా, ఇలాంటిది మరి ఎన్నటికీ భూమి మీదికి రానివ్వను. ఇంకొక ఇశ్రాయేలుతో ఒక మాట చెప్పాడు, ఐగుప్తులో ఉన్న తెగులేది మీ మీదికి రానివ్వను. వచ్చాయా అవన్నీ? వచ్చాయండి? రానివ్వను. ఎందుకంటే దేవుడు మాట ఇస్తే తప్పని వాడు. అమ్మా వినాలి, వాక్యం వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని జిల్లరా, మంచి చేయుటకై, మంచి ఆలోచన చేయుటకై పురిగొల్పబడిన వారై ఉండాలి. ఎప్పుడైతే పురిగొల్పబడిన వారిగా ఉంటారో వారు దేవుని ఆలోచన చేయబడిన వారై, దేవుని యందు విశ్వాసం ఉంచబడిన వారై, దేవుని ఆలోచన ప్రకారంగా నడిపించబడిన వారై దేవుని కుమారులుగా పిలువబడతారు. హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనము గమనిస్తే ప్రియతమరా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారందరూ, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం ఉంచుట వలన దేవుని కుమారులై ఉందురు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి యందు విశ్వాసం ఉంచుట వలన? ఎవరందరూ చేరిన మనమందరం ఆయన యందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేవుని కుమారులుగా పిలువబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కోరుకుంటారండి నేను దేవుని కుమార్తెగా, దేవుని కుమారుగా ఉండాలని? ఎంతమందికి ఆశ అందరికీ ఉంటుంది. కానీ అది క్రియారూపముగా జరగాలి. విశ్వాసం ఉంటే ఏం లాభం? క్రియలు లేకపోతే అది సత్యందాంతో సమానం, అవునా కదా? అందుకే ఆయన అంటాడు కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు కావాలి. ఇప్పుడు దేవునికి అడుగుతున్నాడు ఆయన. విశ్వాసం ఒకటే పనికి రాదు, విశ్వాసమునకు తోడు ఏం కావాలి? క్రియ, పని జరగాలి, ఆచరణలోనికి రావాలి. ఇప్పుడు పాలకు తోడు వేస్తేనే కదండి పెరుగయ్యేది, అవునా లేదా? పాలు మరిగించిన తర్వాత తీసుకొని వచ్చి కాస్త సలార్చి అందులో కాస్త తోడేస్తే అదేమవుతుంది? గడ్డగడుతుంది. నీ జీవితం కూడా నువ్వు మరిగించబడాలి, నలగొట్టబడాలి, దేవుని వాక్యము ద్వారా అంటు కట్టబడాలి. హల్లెలూయా. నువ్వు అంటు కట్టాలన్నా, నువ్వు చక్కగా మంచి మార్గంలో జీవించాలన్నా దేవుని వాక్యము నీకు తోడుగా ఉండాలి. పాలకు పెరుగు ఎంత తోడు అవసరమో నీ జీవితానికి దేవుని వాక్యం అంతే అవసరం, అంతకన్నా ఎక్కువ. ఇంకా మీకు అర్థం కావడానికి దాన్ని ఉపమానంగా చెప్తున్నా పిల్లరా. చాలా మంది ఆలోచనలు చెడిపోయాయి. ఇటు వెళ్ళి ఇటు వద్దాం, ఏంది ఇటు వెళ్ళి ఇటు వద్దాం అయిపోతుంది. అయిపోయి ఈరోజు నేను మందిరానికి వచ్చి నేను భక్తుల్ని అనిపించుకుంటూ ఉన్నా. కానీ క్రియలు కావాలి అండి. విశ్వాసం ఉంటే సరిపోతుందా? ఏయ్ చూడు, మాట్లాడు. విశ్వాసం ఉంటే సరిపోతుందా అండి? సరిపోదు. విశ్వాసము ఒకటి సరిపోదు, క్రియ ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రావాలంటే ఏం చేయాలి?
ఏం చేయాలంటే ఆ తలంపు అనేది మారిపోవాలి. మంచిగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉండాలి. పిల్లరా, చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30 వచనం చదువుకుందాం. ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు. అందుకే ఏబు గారు అన్నారు కదా, ఆయన యుద్ధ ఉన్న ఏమున్నాయి, జ్ఞాన శౌర్యము ఆయన యుద్ధ ఉన్నది, ఆలోచన మరి ఆయన దగ్గర ఉన్నాయి, వివేచన ఆయన దగ్గర, ఆలోచన వివేచన ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే ప్రజలరా ఇక్కడ చెప్తున్నాడు, ప్రభునకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు అని రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30 వచనంలో రాయబడింది. ఒకసారి చదవండి తల్లి. అమ్మా, మీరు గత కాలము, ఏ కాలము? దేవుని యొద్దకు రాని గత కాలం. అది దేవుని యొద్దకు రాకముందుకు మీ జీవితము, మీ కాలం ఎలా ఉండేదో అది జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా చదువు. ఇప్పుడు అనగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు వారి అవిధేయతను బట్టి ఏమమ్మా? కరుణింపబడుతురి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును అమ్మా ఏమన్నదమ్మా? అమ్మా 30 వచ్చినమ్మా. రోమీలకు రాసిన పత్రిక 11:30. అదేనమ్మా చదివింది. ఆ మాట ఉందమ్మా, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అని లేదా? నేనే మిస్ అయిపోయినట్టున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ప్రభునకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు అని రాబడి ఉంటది. అయితే ఏదేమైనా పూర్వపు స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఆలోచన చెప్పిన వారు ఎవరు లేరు, కానీ ఆయనే అందరికి ఆలోచన నేర్పిన వాడై, కల్పించిన వాడై ఉన్నాడు. కాబట్టి పిల్లరా, యెషయా గ్రంథంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 40వ అధ్యాయము 13వ వచనానికి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం. ఎందుకంటే పిల్లరా, మరి ఆయన ఆలోచించాలని, ఆయనలా జ్ఞాన శౌర్యము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మరి ఎవని యొద్ద ఆయన ఆలోచన అడగలేదు. అందుకే ఆయన అంటాడు, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాడు అని అక్కడ ఒక చివరి లైన్ లో మాట మనకు కనబడుతుంది. చదవమ్మా, పూర్తి చదవ మాటను. 40:13 వచ్చిన యెషయా గ్రంథము 40:13. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి, ఆయన మంత్రి అయి, ఆయనకు బోధింపబడిన, ఆయన బోధింపబడిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఎవని యొద్ద ఆలోచన అడిగేను. అడిగాడండి ఎవరైనా ఆలోచన? ఆయనకు పైగా ఎవడు లేడు. ఆయనకు పైగా ఎవరు లేరు కాబట్టి ఆయనే అన్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆయనకు బోధించాల్సిన అవసరం లేదు, ఆయన ఆత్మకు నేర్పించాల్సిన అవసరం లేదు, ఆయన ఎవరిని ఆలోచన అడగవలసిన అవసరత లేదు. ఆయనే బోధించేవాడు, ఆయనే ఆత్మకు నేర్పువాడు, ఆయనే మనకు ఆలోచన చెప్పువాడు. అందుకే ప్రేమ, ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవడు లేడు. మనం ఆయనకు ఆలోచన నేర్పించాలని ఆలోచన చేస్తే అది నిర్మూలమే. కాబట్టి పిల్లరా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం, ఎందుకంటే యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను నిలవదు. అలాంటిది పని ఎవరు చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21:30 వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 21:30 వచనం చెప్తాడు, యెహోవాకు విరోధమైన మరి జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను నిలవదు. ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికంట విరోధమైనది ఏది చేయకూడదు. కానీ మనుషులు ఏం చేస్తారంటే, వద్దురా అంటే అదే చేస్తా, వద్దురా అంటే నేను అదే చేస్తాడా. పూర్వ దినాల్లో పెద్దలు ఒక మాట చెప్పేవారు. ఆ మాటను ఒకసారి నేను సంఘంలో జ్ఞాపకం చేశాను. ఒక పిల్లవాడంట చేతిలో ఏదో తినే పదార్థం పట్టుకొని పోయాడంట. పోయి కూర్చున్నాడంట. చేతిలో తినే పదార్థం ఉంది, అలాగే పోయి కూర్చున్నాడంట. పోతూ పెద్ద ఆయన అడిగేది చూశాడంట, అరే కూర్చున్నావు, మరలా చేతిలో పట్టుకొని తింటున్నావు కదంటే, నీకే అదుకొని తింటాడంట. ఎట్లుంటదండి ఆలోచించండి. మంచి చెప్పేవాడు ఏమంటాడు, నీకే అదుకొని తింటా, ఇప్పుడు నీకేమన్నాడంట వాడు. సామెత చెప్తున్నా నీకు,
అర్థమవుతుందా ఈ విషయం? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? మంచి చెప్తే ఎవడు వినడు, అవునాగా? మంచి చెప్తే దానికి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తాడు. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే అక్కడ సామెతల గ్రంథంలో, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. చేస్తే అది నిలవదు, అజ్ఞానులైపోతారు, మరి గ్రహించలేని స్థితిలో ఉండిపోతారు, మరి ఆలోచన చేయలేని స్థితిలో పడిపోతారు. అందుకే చెప్పే మాటను జాగ్రత్తగా గమనించాలి. నువ్వు చెప్పేది నాకేంటి అనంటే నీకు ఏంటే చివరికి అంత ఎండే, నీకు ఏంటి ఉండదు అంత ఎండి పోతుంది. అందుకే పిల్లరా, దేవుని మాటను తృణీకరించకూడదు. తృణీకరించావు అనంటే అది అహంకారమే. తృణీకరించకుండా అది మనసులోకి తెచ్చుకుంటే మార్పు మొదలవుతుంది. మనసులోకి తెచ్చుకుంటే మార్పు మొదలవుతుంది. జీవితము యేసులో ప్రారంభమవుతుంది. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. విని అది మనసులోనికి తెచ్చుకుంటే మార్పు మొదలవుతుంది. మారు మనసు పొందితే క్రీస్తులోని జీవితము ప్రారంభమవుతుంది. ఇంకా ప్రారంభము క్రీస్తులో కాలేదు నీ జీవితం అంటే నీలో మార్పు రాలేదు. మనుషులకు చూడడానికి భక్తి చేస్తూ ఉన్నారు కాయము, కానీ మనుషులకు చూసే భక్తి వద్దు. అలాంటి భక్తి చేయకండి. అలాంటి భక్తి చేయటం వలన నీకు నష్టము కానీ వారికి ఎంత మాత్రం ఉపయోగము లేదు. అది నీకే నష్టం. ప్రేమైన వాళ్ళరా, మనుషులకు చూసే భక్తి చేస్తే ఏమవుతుంది? నీకు నష్టం కలుగుతుంది. అది మనుషులకు చూడడానికి నీకు మెప్పనుకోవచ్చు, రేపటి దినాన్ని అది నీకు నష్టంలోనికి తీసుకెళ్తుంది. ఆ రేపటి దినము ఎప్పుడో తెలియదు. ఇంతలో కలబడి అంతలో మాయమైపోయే ఎప్పుడో తెలియదు. అందుకే ఆలోచించండి పిల్లలు. దేవుని మాటలో ఆలోచన ఎంతో ఉంది. దేవుని మాటలో ఆలోచన నీ పట్ల ఆయన ఎంతో కలిగి ఉన్నాడు. ఆయన వాక్కును బయలుపరిచాడు. ఆ వాక్కే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా. ఎందుకు పిలిచాడు చెప్పండి? ఆయన ఆలోచన అంటే ఏంటి? నిన్ను విడిపించాలని, శిక్షించాలనే? అమ్మా అందరూ చెప్పండి. విడిపించాలనే, శిక్షించాలనే? మరి ఎందుకు ఇంకా విడిపించబడడం లేదు? ఎందుకు దేవుని మాట వినడం లేదు? ఎందుకు దేవుని ఆలోచన ఎరగడం లేదు? ఈ లోకంలో ఉన్న మనుషుల ప్రశ్న అడుగుతూ ఉండేది, ఎందుకు ఇంకా మార్పు చెందడం లేదు లోకం? ఎందుకు ఇంకా విశ్వసించడం లేదు క్రీస్తుని? నీకు నెమ్మదిని ఇస్తానంటున్నాడు, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఎందుకు గ్రహించడం లేదు? ఏచన చేయడం లేదు. ఎందుకు? వివేచన చేయలేకపోతుంది, గ్రహించలేని స్థితిలో ఉండిపోతుంది లోకము. పిల్లరా, మనుషులకు చూసే భక్తి వద్దు. అది నిన్ను రక్తి కట్టిస్తుంది ఒక దినాన. అందుకే ప్రియులరా, జాగ్రత్తగా గమనించండి. అని చెప్పిన మాట ఏమిటంటే, కొలసీలకు రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైన ఇమిడి ఉన్నాయి. ఇంకా మనం ఆయన దగ్గరికి వస్తున్నామంటే బుద్ధిని సంపాదించుకోవాలి, జ్ఞానమును సంపాదించుకోవాలి, సర్వ సంపదనంతటిని పొందాలి. ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ? లోకంలో ఉంది. కానీ అది లోకములో ఉన్న జ్ఞానము నిన్ను అజ్ఞానములో నడిపిస్తూ ఉంది. లోకములో సంపద ఉంది, నిన్ను ధనాపేక్ష కలిగి జీవించేలా చేస్తూ ఉంది. లోకములో బుద్ధిహీనత ఉంది, కానీ తెలియని స్థితిలో నువ్వు పడిపోతూ ఉన్నావు, బుద్ధిహీనులు అయిపోతూ ఉన్నారు. అందుకే ప్రియతులారా, బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు అవి గుప్తములై ఉన్నాయి. ఆయనలో ఉన్నాయి అన్ని. ఆయనే జ్ఞాని అయిన వాడు, ఆయనే మరి సంపద ఇచ్చేవాడు, ఆయనే ఐశ్వర్యం ఇచ్చేవాడు. సర్వ సంపదలు ఆయన యందు ఉన్నాయి. అందుకే ఆయన నీకివ్వడానికే ఆయన భూమిదికి దరిద్రుడిగా వచ్చాడు, ఏమీ లేని వాడిగా తన్ను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను విడిపించాలి. ఆయన ఆలోచన అది. ఆయన మాటలో ఉన్న ఆలోచన అది, ఆయన పిలిచిన ఆలోచన అది, ఆయన చెబుతున్న ఆలోచన అది. నీ కోసమే
ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. కీర్తన గ్రంథం 33:10 చదువుకున్నాం. 10-11 వచనాలు. కీర్తన గ్రంథము 33వ కీర్తన 10-11 వచనాలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మనం గమనిద్దాం. ఏమున్నాయి అక్కడ? ఏమున్నాయి? యెహోవా అంట ఆలోచనలు. ఏ ఆలోచనలు? మనుషుల ఆలోచనలు. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే అన్యజనుల ఆలోచనలు. అన్యజనులు అంటే ఎవరు? ఎవరు చెప్పండి? అన్యజనులు అంటే ఎవరు? ఎవరు ఎవరు అన్యజనులు అంటే? దేవుని ఎరగని వారు. దేవుని ఎరగని వారు ఎవరు? అన్యజనులు అని చెప్తారు. అవునా? అన్యజనులు ఎవరంటే దేవుని ఎరగని వారు అంటారు. దేవుని ఎరగని వారు ఎవరంటే దేవునికి చోటు ఇవ్వని వారు. హల్లెలూయా. అందుకే రోమపత్రికలు చదువుకున్నాం కదా, 28వ అధ్యాయంలో వారు ఏమి ఇవ్వలేదంట? దేవునికి చోటు. దేవునికి ఏమి ఇవ్వలేదు? దేవునికి చోటు వారు ఇవ్వలేదు. వారు అన్యజనులు. వారు ఏమి చేశారంటే సత్యాన్ని అసత్యానికి మార్చివేశారు. ఇది సత్యమైతే ఇక్కడున్న సత్యం తీసుకొచ్చి ఇగో ఇదే సత్యము ఎక్కడ దాచారు? సత్యాన్ని దాచిపెట్టి అసత్యాన్ని ముందు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసత్యం అంటే మనుషుడు చెప్పినదే సత్యము, మనుషుడు ఆలోచన చేసినదే నిజము, మనుషుడు నడిచేదే యథార్థమైన మార్గం అనుకుంటారు. కానీ దేవుని మార్గం యథార్థమైనది. దేవుని ఆలోచన యథార్థమైనది. దేవుడు చేయుచున్న ఆలోచన స్థిరమైనది. మనం ఆయన ఆలోచన కిందికి రావాలి, ఆయన ఆశ్రయంలోనికి రావాలి, ఆయన కేడములోనికి రావాలి, ఆయన దుర్గమును మనం సంపాదించుకోవాలి. అందుకే దావీదు అన్నాడు కదా, ప్రభువా దేవా నీవే నా కేడము, నీవే నా కొండ, నీవే నా అండ, నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా కేడము, నా దుర్గము. ఏ దుర్గం అంట? ఉన్నత దుర్గం. అది హల్లెలూయా. ఉన్నతమైన దుర్గం. ఆ దుర్గములోనికి వెళ్ళామా? దుర్గం అంటే ఏంటో తెలుసా ప్రజల? రక్షణ. కేడం అంటే తెలుసా? అదే రక్షణ. ఆయన అనేక విధాలుగా వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచన అనేక రీతులుగా దేవుని ఆలోచనతో కలిపి మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆలోచనలు చెడిపోయినవిగా ఉన్నందున ప్రేదులరా బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయన ఉన్నాయి. కాబట్టి మనము దేవుని అడగవలసినవి అనేకముగా ఉన్నాయి, దేవుని కోరుకోవలసిన అనేకం ఉన్నాయి. కాబట్టి మొదట నీ హృదయంలో ఉన్న వాక్కులను తొలగించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయంలో ఎన్నో వాక్కులు ఉన్నాయి, వాటిని తొలగించేసుకోవాలి. తొలగించేసబడినప్పుడే దేవునికి అందులో స్థానం దక్కుతుంది. అది ఆలోచన చేయవలసిన విషయం. ఇక్కడ వచ్చి విని దులిపేసి వెళ్ళిపోయినట్టు కాదు దేవులరా. మురికి గుడ్డకు మురికి ఉంటే ఏదో ఒక సర్పో బార్పో వేసి ఉతికేసి తెల్ల చేసుకోవచ్చు. కానీ హృదయమునకు అంటిన మరక తొలగించుకోవాలంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని వాక్యాన్ని లోపలికి రప్పించుకోవాలి. ఈ గ్రంథాన్ని పట్టుకోవడానికి ధైర్యం ఎంతమందికి ఉందో నాకే తెలియదు. కానీ దేవులరా ఇప్పటికీ నేను భయపడుతూనే ఉంటాయి ఈ గ్రంథాన్ని పట్టుకోవాలంటే. ఈ గ్రంథంలో ఉన్న మాట ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు వణుకు పుట్టుతుందండి. దేవుడు మాట్లాడుతున్న ప్రతిసారి భయము కలిగి ఉండాలనిపిస్తుంది. భయమును ఉండాలి ప్రతి మనిషి. ఎంతమందికి ఉంది బైబిల్ పట్టుకోవడానికి ధైర్యం? బైబిల్ పట్టుకోవడానికి ధైర్యం కావాలా అని అంటారా? కావాలి. ఈ బైబిల్ పట్టుకోవాలంటే ధైర్యం కావాలి. ధైర్యం అంటే ఏంటో తెలుసా? ధైర్యం అంటే ఏంటో తెలుసా? పట్టుకోవడం ధైర్యం కాదు. ఇందులో ఉన్న చెప్పిన దాని ప్రకారంగా జీవించుటయే నీకున్న ధైర్యము. హల్లెలూయా. ఇందులో ఉన్న వాక్య ప్రకారంగా నడిచి జీవించుటయే నీకు కలిగించే ధైర్యము. అవునా కదండి? అవునా కదా పిల్లలు? చెప్పాలి. అవునా కదా? ఇంకో బైబిల్ పట్టుకున్నా మాకు ధైర్యం ఉందిలే అనేది కాదు. ఆ ధైర్యం వేరు. ఇందులో ఉన్న మాటల ప్రకారంగా జీవించి నడిచి ఈ బైబిల్ని అనుసరించి బ్రతకడమే ధైర్యం. అందుకే పిల్లరా చదువుతున్న ప్రతిసారి ఒక్కొక్క మాట గుచ్చుతూ ఉంటుంది. ఇలా ఉండాలనా,
లేనా? పరిశోధనలోకి వెళ్ళిపోతూ ఉంటాను నేను, పరిశోధిస్తూ ఉంటా. అందుకే మరి ప్రతి వాక్యాన్ని ఇందులో నేను రాస్తూ ఉంటాను. ఇప్పటికి నేను సుమారుగా ఇది మొన్న అన్నగారితో తీసుకున్న బైబిల్లో, అన్నగారు తీసుకొని దీంట్లో ఒక్క లైన్ కూడా వేయలేదు. చదివారు దీన్ని, ఈ బైబిల్లో మొత్తం చదివారు కానీ లైన్ అయితే వేయలేదు. అందుకని అన్నగారి దగ్గర, అన్న ఇది చిరిగిపోతుంది కదా, నేను తీసుకొని దీన్ని బయటికి తీసుకుంటా అని చెప్పి అన్నగారి దగ్గర తీసుకున్నా. ఇది తీసుకోవడానికి కూడా కారణం ఉంది ఇప్పుడు దగ్గర. ఎందుకంటే చాలామంది బైబిల్ లేకుండా వస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ బైబిల్ సార్, సార్ బైబిల్ సార్, మళ్ళీ బైబిల్ లేకుంటే తింటాను పైన సారు. ఏమండి, ఎవరికి భయపడుతున్నావు నువ్వు? ఎవరికి భయపడుతున్నారండి? ఒక మనిషికి భయపడుతున్నారు. కానీ పిల్లరా, కానీ భయం ఉండడం మంచిదే, కానీ ఆ భయము దేవుని భయమై ఉండాలి. అందుకే ఆయన దగ్గర బైబిల్ లేకుండా చేయాలి, ఆ బైబిల్ ఎవరు తీసుకోకూడదు, వాళ్ళంతా వాళ్ళు బైబిల్ పట్టుకొచ్చుకోవాలి అనే ఉద్దేశం ఒకటి. ఇంకొకటి, ఇందులో ఒక లైన్ కూడా ఇవ్వలేదు. నా దగ్గర ఉన్న బైబిల్ అయితే మొత్తం అండర్లైన్ చేసేస్తుంది, మొత్తం గీసి నాకు అర్థం కాకుండా అయిపోయింది. ఎప్పుడైనా మళ్ళీ అవసరం వచ్చినప్పుడు కొన్ని మాటలను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే కొన్ని మార్పులు ఉంటాయి కదా, మాకు కొన్ని మార్పులు ఉంటాయి కదా, అది ఎక్కడ అని సర్చ్ చేయడానికి ఆ బైబిల్ ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పటికీ నా దగ్గర ఉన్న బైబిల్ 7 బైబిల్ ఉన్నాయి. 7 బైబిల్ అన్నీ గీసి కొత్త బైబిల్ తెచ్చుకోవడం, ఇంకొక బైబిల్ తెచ్చుకున్నప్పుడు దానికి గీయడం, మళ్ళీ ఇంకో కొత్త బైబిల్. ఇది కూడా ఈసారి 7వ బైబిల్ కాబట్టి ఈ 7వ బైబిల్ అని ఒక లైన్ కూడా గీయకూడదు అనుకున్నా. ఆల్రెడీ ప్రారంభం చేసేది వచ్చేస్తుంది, అంతే అలా వచ్చేస్తుంది. దేవుని మాట అది హృదయంలో తాకినప్పుడు అది అండర్లైన్ చేసుకోవాలని ఒక మనసు అనేది వస్తుంది. నీ జీవితానికి కూడా అండర్లైన్ చాలా ప్రాముఖ్యమైనది. దేనికోసం అండర్లైన్ చేసుకోవాలి? ఏది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయము? నేను క్రీస్తునందు ఉన్నానా లేనా అనేది నువ్వు అండర్లైన్ చేసుకున్నారా? ఏమ్మా చేసుకున్నారా అండర్లైన్? అది మనసులో కనపడదు, నీకు నువ్వుగానే దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. నేను క్రీస్తులకు లోబడి బ్రతుకుతూ ఉన్నానా లేనా అనే ఒక అండర్లైన్ చేసుకుంటే ఆ అండర్లైన్ నిన్ను పదే ఆలోచింపజేస్తుంది. హల్లెలూయా. నిన్ను పదే ఆలోచింపజేసినప్పుడు ఆ ఆలోచన నిన్ను క్రీస్తులో నిలబెడుతూ ఉంది. అవునా కదా? అందుకే ప్రతివారు ఇక్కడ అంటాడు, అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలము చేయడు. దేనికి పనికి రాకుండా చేస్తారంట. పిల్లరా ఆలోచించండి, అన్యజనుల ఆలోచనలు ఏం చేస్తారంట దేవుడు? నిష్ఫలము చేస్తారు, వ్యర్థపరచబడి. వ్యర్థం అంటే ఏంటి? ఇప్పుడు ఒక విషయాన్ని, ఇది ఉంది, గ్లాస్ ఉంది కదండి, దేనికి ఉపయోగించాము? ఇప్పుడు దీన్ని వాటర్కి ఉపయోగించాము. వాటర్ ఎలా తాగుతారు? గ్లాసులో దీని వాటర్ ఉంది కాబట్టి తాగేసాం. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడింది? ఇందులో వాటర్ పోసుకొని తాగడానికి ఉపయోగపడింది. నువ్వు తాగుతావా? ఇప్పుడు ఇదే గ్లాసు ఇప్పుడు కాస్త బొర్రబడింది అనుకోండి, ఈ గ్లాస్ బొర్రబడింది అనుకోండి, రంధ్రం పడి నీళ్ళన్నీ గారిపోయినాం అనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? అంటే ఇప్పుడు ఏం చేశారు దాన్ని? ఏం చేశారమ్మా? దేవుడు అదే చేశాడు. అన్యజనుల ఆలోచనలు ఆయన ఏం చేశాడు? వ్యర్థపరచడం అంటే ఇంకా దేనికి అది పనికి రాదు, విసిరి పారేసేసాడు. ఇప్పుడు నువ్వు అది ఒక రంధ్రం పడినందుకే నీకు పనికిరాదని పాడేశావే. మరి అన్యజనులు ఆయనను ఎరగని వాడు, ఆయన స్వయంగా సృష్టించుకున్నాడు, ఆయన చేతి పైన ప్రజలు మరి చెడుగా ఆలోచన చేస్తే ఆయన చేయడం తప్పు లేదు కదా, నిర్మూలన చేయడం తప్పు లేదుగా. అందుకే ఆ రోజున నోహు దినములలో ఆ జనులందరినీ వ్యర్థం చేసేసాడు, వాళ్ళ ఆలోచనలు తీసేశాడు, వారిని మనసులను నిర్మూలము చేసేసాడు. అక్కడ అంటున్నాడు చూడండి, ఇంకొక మాట ఏమంటే, జనముల యోచనలను ఆయన నిష్ఫలము చేయను, దేనికి పనికి రాకుండా చేసేసాడు. వారి యోచనలు, వారి తెలివితేటలు అన్నింటినీ ఆయన ఏం చేశాడంటే
దేనికి పనికి రాకుండా చేసేసేసాను. నీ తెలివితేటలు కూడా అంతే. ఒకవేళ దేవునికి వ్యతిరేకముగా విరోధముగా ఉంటే అవి నిష్ఫలము, దేవుడు మరి చేయవాడిగా ఉన్నాడు. అక్కడ 11వ వచనంలో అంటాడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవుని ఆలోచన కొంతకాలం నిలిచేది కాదండి. మనిషి ఆలోచనలు అయితే ఒక అడుగు వేసిన తర్వాత ఇంకొక ఆలోచన, ఇంకొక అడుగు వేసిన తర్వాత ఇంకొక ఆలోచన. నువ్వు పోయి అడగొచ్చుంటే నాకు ఇంకొక ఆలోచన వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనిషి పూటకు ఒక ఆలోచన చేస్తాడు, క్షణానికి ఒక ఆలోచన చేస్తాడు. దేవుని ఆలోచన లాంటిది కాదు. ఆయన మనుషుల పట్ల ఒకే ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే ఆయన వాక్కును బయలుపరిచాడు. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నీ మార్గముల నా మార్గము మీ మార్గముల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. అందుకే జాగ్రత్తగా మన తలంపులను, మన ఆలోచనలన్నిటినీ గ్రహించే సంఘముగా ఉండాలని దేవుని దాసునిగా తెలియజేస్తున్నాను. ఇందాక మనము మొదటిగా చదువుకున్నాం ఒక వచనాన్ని, 83వ కీర్తన 5-4 వచనాలు మీకు ముందుగానే వివరించాను. మరొకసారి వివరించాలని ఆశపడుతున్నా పిల్లరా. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. 4వ వచనంలో ఏమంటాడంటే, ఇశ్రాయేలుల పేరు ఇంకా వారి జ్ఞాపకములోనికి రాకుండా వారిని సవరిద్దాం రండి అని వారు ఏం చేస్తున్నట్ట, కూడుకున్నారంట. 4వ వచనంలో చెప్తున్నమాట, దేవుని జనమును, ఇశ్రాయేలుల పేరును, ఆయన జనములను సంహరించడానికి ప్లాన్ చేసుకున్నారు. ఆలోచన అది చెడ్డ ఆలోచన. అందుకే ఇక్కడ చెప్తున్న మాటకి ఏక మనసు కలిగిన వారై ఉన్నారు. అదే దేవుని బిడ్డలు ఏక మనసు కలిగి ఉంటే పిల్లరా ఆలోచించండి ఒకసారి. దేవుని బిడ్డలు ఏక మనసు కలిగి ఉంటే ఎట్లుంటది? ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారు, మీరు చెప్పబడిన వాక్యమునంతా ఏక మనసుతో వింటే ఎట్లుంటది? లేదా ఎవరి మనసుతో వారు విన్నారంటే ఎట్లుంటది? వ్యతిరేకంగా ఆలోచన చేస్తారు. నిజమే కదా అని అందరూ ఒకే మనసుతో ఆలోచన చేస్తే సత్యము నిలబడుతుంది. ఎవరి మనసుతో వారు ఆలోచన చేస్తే విరోధము బయటకు వస్తుంది. ఆ విరోధం ఏంటి? దేవునికి వ్యతిరేకం. అవునా కదా? ఎప్పుడు ఇట్లేనా? ఎప్పుడు నా గురించేనా? నీ గురించి కాదు. దయచేసి అనుకునేవారు మానవేయ ఆలోచన. నీ గురించి ఎంత మాత్రమునో కాదు, మార్పు నొందని ప్రజల గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. మార్పు నొందని ప్రజల గురించి దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. అన్య జనుల ఆలోచన గురించి దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. జనముల యోచన మరి నిష్ఫలము చేయడం గురించి దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. ఇది గ్రహించాలి. నా గురించి అనుకుంటే అది నీలో ఉన్న మొదటి తప్పు. పిల్లరా, దేవుని వాక్యము నిన్ను హెచ్చరిక చేస్తూ ఉందంటే ఆలోచించొకసారి. నీ స్థితి దేవుని రాజ్యముల గురించి, దేవుని నీతిని గురించి ఎదగడము లేదు అనడానికి నీలో పుట్టుతున్న మరి అది వ్యతిరేకమైన ఆలోచనే కారణం. కాబట్టి మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నేను ముందుకు వెళ్ళిపోతాను. అయిపోయింది, ముగింపులో ఉన్నాను. మనుషుడు ఒక దురాలోచన కలిగిన వాడట. మనుషులంతా దురాలోచన చేయొచ్చు, మరి ఏకమవుతూ ఉన్నారు. మంచి చేయుటకు కాదు కానీ చెడు ఆలోచించుటకు ఏమైపోయారంట మనుషులంతా ఏకమై దురాలోచన కలిగిన వారు. ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరున్నారు ఏకమైన వారు? ఎంతమంది? సుమారుగా ఎన్ని తెగలు? సుమారుగా 9-10 తెగల వారు. 83వ కీర్తనలో మనం చదువుకుంటే అక్కడ చాలా మంది మనకు తెగల వారి కనబడతారు. 83వ కీర్తన ఒకసారి తీయడమా? 83వ కీర్తనలో 5-6 వచ్చిన 6-7 వచనాలు కలిసి ఉన్న 2 వచనాలు చదవండి. 6-7 వచనాలు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, యెబూసీయులను, అమోనీయులను, అమలేకీయులను, ఫిలిష్తీయులను, తూను నివాసులను
నీకు విరోధముగా నిబంధన చేసుకున్నారు. ఎంతమంది ఉన్నారమ్మా? ఎన్ని తెగల వారు ఉన్నారు అక్కడ? సుమారుగా 11 అనుకుంటా, లేదా 10 అమ్మా. 11 10 9 బాగా గమనించండి. ఆ పైన యోదేమీలను కూడా జ్ఞాపకం చేసుకో. యోదేమీలు, ఇశ్రాయేలీలు, అమోనీలు, అగ్రీయులు, గెబాజు వారు, అమోనీలు, అలాగే అమాలీకులు, ఫిలిస్తీన్లు, తూరు వాళ్ళు. ఎంతమంది ఉన్నారు? మొత్తం 9 మంది. 9 తెగల వారు ఉన్నారు. మరి అప్పుడే అంతమంది ఉంటే ఇంకెప్పుడు ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడెంత? ఒక్కొక్క వ్యక్తి ఒక తెగ అనుకో, ఒక్కొక్క వ్యక్తి ఒక తెగ. ఎందుకంటే దేవుని మాటల ప్రకారంగా నడుచుకోవాలని ఆలోచన కలిగిన వారు కొందరే అంటే కొందరే. అందుకే పిల్లరా, ఆలోచించండి. దేవుని మాట ఆలోచన నేర్పుతూ ఉంది. ఈరోజు దేవుని మాట నీకు ఆలోచన నేర్పుతూ ఉంది. నువ్వు ఆలోచన చేసి గ్రహించగలిగితే హృదయములో మార్పు జరుగుతుంది, జీవితము క్రీస్తులో ప్రారంభమవుతుంది. ఈ ట్యాగ్ లైన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ట్యాగ్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఏం చెప్పారు ఇప్పుడు? హృదయములో మార్పు జరిగితే క్రీస్తులోని జీవితము ప్రారంభమవుతుంది. కాబట్టి పిల్లరా, అటిది నీవు నేను మనమందరము కొనసాగిస్తూ అనేకులను దేవుని యొద్దకు నడిపించే వారముగా ఉండాలని ఒక ఆలోచనతో దేవుని మాట ఆలోచన నేర్పుతుంది అనే సందేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. చివరిగా అక్కడే ఇర్మియా గ్రంథం చదువుకోలేదు కదమ్మా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19వ చదివిన తర్వాత 16, 18 చదువుకుందాం. అక్కడే పైన ఫస్ట్ 19 చదవండి అమ్మా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము త్వరగా చదవాలి తల్లి. తీసారా? ఇర్మియా 6వ అధ్యాయం 19 వచ్చిన తర్వాత 16, 18 చదువుతున్నాం అమ్మా. భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు కనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచు ఉన్నాను. కీడు అంటే ఏంటి? చెడు. ఇంకా చాలా ఉన్నాయి. కీడు అనేది చాలా ఉన్నాయి, చెప్పుకోవచ్చు, చాలా చెప్పుకోవచ్చు కీడు అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమనిపిస్తుందంట, అనేక రీతిలుగా కీడు అనేది మీదికి వస్తుంది. ఆపదల రూపంలో కావచ్చు, సమస్యల రూపంలో కావచ్చు, మరి ఇంకా ఎన్నో అనర్థాల విషయంలో కావచ్చు. వీటన్నిటిని దేవుడు నీ మీదికి రప్పించుచున్నాడు. అక్కడ చెబుతున్నమాట అంటే తమ ఆలోచనకు ఫలితమైన అని చెప్తున్నాడు. అక్కడ ఎవరి ఆలోచన? ఎవరి ఆలోచన అంటే దేవుని మాట విననొల్లని వారిగా ఉన్నవారి ఆలోచనకు ప్రతిఫలమే కీడు వారి మీదికి దేవుడు రప్పించాడు. అర్థమైందా అమ్మ? వినాలి, వినండి. వచ్చినాం కదా ఈరోజు దేవుని సన్నిధిలో. వినండి. దేవుని మాట వినుట వలన విశ్వాసము ఏమవుతుంది? నీరసించిపోతుందా? మరి నీరసిస్తున్నట్టు కనపడుతుంది, నీరసిస్తున్నట్టు కనపడిపోతుంది. నాకైతే ఎట్లుండాలి? ఉద్యమంగా ఉండాలి. వచ్చి మనం 1 రూపాయలకు సమయానికి వచ్చారు. కొందరికి ఇంకా అర్ధగంట కూడా కాలేదు వచ్చి, కొందరు వచ్చి 40 నిమిషాలు కాలేదు, లేదా కొందరు వచ్చి 50 కాలేదు, కొందరు గంట కూడా కాలేదు. కానీ నీరసించిపోతూ ఉండాలి. దేవుని మాట వినుటలో ఉద్యమం ఉండాలి. ఆలోచించండి పిల్లరా, అది మీకోసమే. అందుకే ఇక్కడ అంటాడు, భూలోకమా వినుము. ఎవరికి చెప్పాడు అంటే ఒకరికా ఇద్దరికా అండి? అంతటా ప్రభు చెబుతున్న మాట ఇది. వినండి. వినటం వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం. అందుకే చెప్తున్నాడు అక్కడ, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు గనుక
తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. అనుభవించిన వారు ఉన్నారు. ఆయన కీడును అనుభవించిన వారు ఉన్నారు, ఉండబోతూ ఉన్నారు, ఉంటూనే ఉంటారు. ఎందుకు ఈ 3 మాటలు నేను చెప్తున్నానంటే, దేవుని మాట వినకపోతే ఉంటారు, ఉండబోతారు, ఉంటూనే ఉంటారు. ఎలాగునంటే కీడును అనుభవించు వారిగా, ఆ కీడు వారి మీదికి వస్తుంది. ఆ కీడు వచ్చినప్పుడు తెలియదు, కానీ బాధపడతారు. కానీ బాధపడడానికంటే ముందు దేవుని వాక్యము హృదయంలో ఉంచుకుంటే మార్పు జీవితము క్రీస్తులో ప్రారంభం. అందుకే పిల్లరా జాగ్రత్త చెప్తున్నాడు అక్కడ, వినండి. 16-18 చదువుకుంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, ఎందుకు ఆ పని చేశాడో అక్కడ చెప్తున్నాడు చూడండి. ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, మార్గములో నిలిచి చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, అలాగున్న కీడు వారి మీదకి రప్పిస్తున్నాడంటే కారణం చెప్తున్నాడు. ఎందుకు అనంటే, మీరు మార్గములో నిలిచండి. ఏ మార్గంలో ఉన్నారు? ఏ మార్గంలో ఉన్నారు ఇప్పుడు మీరు? ఆయన మార్గములో నిలిచి చూడండి. పురాతన మార్గముల గురించి అనగా మీ జీవితంలో ఎన్నో మార్గాలు విడిచిపెట్టొచ్చారు. మీ పురాతనమైన మార్గాలు, మీ పితరులు కావచ్చు, మీ తండ్రులు కావచ్చు, మీ పినతండ్రులు కావచ్చు, ఎంతో మంది పురాతనమైన మార్గములు వదిలివేసి వచ్చారు. వాటిని గురించి చెప్తున్నాడు ఇక్కడ. విచారణ చేయాలి. ఏం చేయాలి? విచారణ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు పోలీస్ ఆయన ఉన్నాడు, ఏదైనా కేసు పెట్టాము, ఇప్పుడు ఇద్దరు మాటలు నమ్ముతాడా? ఒకరి మాట నమ్ముతాడా? ఇద్దరు సాక్షులు అవసరం. ఇద్దరు సాక్షులు ఎందుకు అవసరం అంటే, వారి ఇద్దరు చెప్పేది ఈయన నమ్ముతాడు కాబట్టి. ఇద్దరు చెప్పే దాంట్లో విచారణ ఉంది, అంటే తెలుసుకునేది ఉంది. అంటే ఇక్కడ విచారణ అనగా తెలుసుకోవడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏం చెప్తున్నాడంటే, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెమ్మది లేని జీవితాలు ఉన్నాయి కాబట్టి పిల్లరా, ఈరోజు దేవుడి వాక్యం మీకోసం బయలుపరిచాడు. మీరు నడిచే మార్గములో నిలిచి చూడండి. ఒకసారి మీ పురాతనమైన మార్గములను గురించి ఆలోచన చేసి తెలుసుకోండి. మేలు చేయు మార్గం ఏదో అని గ్రహించండి. అప్పుడు తెలియజేయబడిన మాట ఏమిటంటే పిల్లరా, అడగండి, అందులో నడుచుకొని అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అర్థమవుతుందా? నడిచే మార్గాలు ఉన్నాయి. మార్గం అంటే ఏంటి? మార్గం అంటే ఏంటి? దారి కాదు. మార్గం అంటే పెద్ద హైవే రోడ్ కాదు, చిన్నని కాలినడక దారి కాదు. మార్గం అంటే నీవు నడిచే మార్గం. మార్గం అంటే ఇవి కాదండి, నీవు నడిచే మార్గాలు. మార్గాలంటే చెడు మార్గాలు ఎన్నో ఉన్నాయి, మంచి మార్గాలు ఎన్నో ఉన్నాయి. అందుకే పిల్లలు ఇక్కడ చెప్తున్నాడు, దాని గురించి ఏం చేయాలంట? ఇప్పుడు నువ్వు నడిచే మార్గంలో నీవు ఉన్న స్థితిలో ఉండి ఆలోచన చేయి. నీవు ఉన్న స్థితిలో నుండి నీవు ఆలోచన చేయి. దేని గురించి? పురాతనమైన మార్గముల గురించి ఆలోచన చేయి. పురాతనమైన మార్గముల గురించి ఆలోచన చేస్తే మేలు చేసే మార్గం ఏది అనే ఆలోచనలోకి వస్తావు. అవునా కదా? నీ ఉన్న బలంగా ఆన్నే ఉండి ఆలోచన చేసావనుకో, అవు నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, అవు గత స్థితిలో ఎలా బ్రతికాను, ఎలా జీవించాను, నా వారు ఎలా ఉన్నారు అనే ఒక విచారణ, వారి మార్గముల గురించి, వారి ఆలోచనల గురించి, వారి చేష్టల గురించి, అవే మార్గాలు. ఆ మార్గముల గురించి ఆలోచన చేస్తే, విచారణ చేసి తెలుసుకోగలిగితే నీకు ఒక మేలైన మార్గము కనబడుతుంది. అందుకే చెప్పబడిన మాట ఏమిటంటే, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోనండి. అడగాలి, మేలు చేసే మార్గం ఏది? ప్రభు ఏం చెప్పాడు? మనుషులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నాడు కాబట్టి, మనుషులు లోకంలో ఆ రీతిగా ఉన్నారు కాబట్టి ప్రభు చెప్పినాడు. శిష్యులతో అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆయన మార్గం ఏంటి? సత్య మార్గము, జీవ మార్గము. ఆయన మార్గం అంటే నేనే, ఇంకా నన్నే ఫాలో అవ్వండి.
ఆయన చేష్టలు, ప్రవర్తన, ఆలోచన అన్నీ అవి మంచిగా ఉన్నాయి. అదే క్రీస్తు మార్గం. ఆయనే మనకు మార్గం. ఆయన వలె మనం ఉండాలి. అది నేర్పుతూ ఉన్నాడు ప్రతి ద్వారా. ఆయన నేర్పడానికి ఇగో నేను నా జీవితాన్ని ఇగో పవిత్రపరచుకొని ఉన్నాను. ఇది పాప శరీరం. ఈ పాప శరీరాన్ని నలగొట్టాను, దీన్ని పవిత్రపరచాను. దేని మీద ఆశపడకుండా దీన్ని అణిచివేశాను. కోరికలన్నిటినీ, అంటే కోరికలు కూడా ఒక మార్గమే. అవి చెడ్డ తలంపులు కలిగించే కోరికలు, ఆ కోరికలు కూడా ఒక మార్గం. అందుకే ప్రభువే మనకు మార్గం. ప్రభు జీవితమే మనకు మార్గం. ప్రభు ఆలోచనే మనకు మార్గం. ప్రభు తలంపులే మనకు మార్గం. ప్రభు జీవితమే మనకు మార్గం. అందుకే ఆయన మొదట చెప్పాడు, ఆయన నేనే మీకు మార్గం. సత్యము చెప్పాడు ఆయన, నేనే సత్యము, నేను సత్యము అనుసరించి నడుస్తున్నాను, నాలో అసత్యం అనేది లేదు, నేనే సత్యం అని ప్రభు చెప్పాడు. నేనే జీవము, ఇదిగో నా జీవము అక్కడ ఉన్నది. నేనే మీకు జీవం ఇచ్చేవాడను, నేనే మిమ్మల్ని బ్రతికించేవాడను. అందుకే నా యందు మీరు విశ్వాసం ఉంచండి, నేనే మీకు జీవము అని చెప్పాడు. అందుకే ఇప్పుడు మనం కనుగోవాల్సింది ఎవరు? ఏ మార్గం? అది మేలు చేసే మార్గం ఎవరు? క్రీస్తు. మనం ఉన్న స్థితిలో నుండి ఆయన వైపు చూస్తే ఆయనే మనకు మార్గం కనబడతాడు. అవునా కదా? మనం ఉన్న స్థితిలో కనబడితే, లేచి చూస్తే కనబడతాడు. లేచి చూడడం అంటే ప్రతిభరా నువ్వు పడిపోయావేమో. ఒకవేళ ఎక్కడ పడిపోయావు? లోకములో పడిపోయావేమో. లోకముల స్థితిలో చాలా మంది లోకంలో ఉన్నారు పిల్లరా. చాలా మంది పడిపోయిన స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. వారు లేపడము కష్టం. కానీ పడిపోయిన వాళ్ళని లేపొచ్చు, పడిపోయినట్టు నటిస్తున్న వాళ్ళని లేపడం కష్టం. సామెత ఒక మాటలు సామెత ఒక చెప్తారు పెద్దలు, అరే నిద్రపోతున్న వాళ్ళని లేపడం కష్టం రా. నటిస్తున్న వాళ్ళని, నిద్రపోతూ నటిస్తున్న వాళ్ళని లేపడం కష్టం, కానీ నిద్రపోయిన వాళ్ళని లేపడం కష్టం. నిద్రపోతున్న వాళ్ళకి కాడు నిద్రలో నాకు పోయి లేదంటే ఏం చేస్తాడు? దుక్కున లేచి అటు లేపినావు, నిద్ర ఫుల్ నిద్రలో ఉన్నా కదన్నా అని అంటాడు. అదే నిద్రపోతున్నట్టు రే రే రే, ఎందుకంటే వాడు మెలుకొనే ఉన్నాడు, కానీ నటిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రేమికులారా చాలా మంది నటిస్తూ ఉన్నారు. చాలా మంది ఇంకా నటిస్తూ ఉన్నారు. వాళ్ళు పడిపోయినట్టుగానే, మరి మేము పడిపోలేదు అనుకుంటారు, కానీ పడిపోయారు, కానీ లేవలేని స్థితిలో ఉండిపోయారు. కానీ మేము బాగున్నాము అని నటిస్తూ ఉన్నారు. ఆ నటన మనుషుల ఎదుట పనికొస్తుంది, కానీ దేవుని ఎదుట పనికి రాదు. మనుషుల ఆలోచన నటిస్తూ ఉన్నట్టుగా ఉన్నది, కానీ దేవుని ఎదుట ఏది పనికి రాదు. అందుకే అక్కడ చెప్తున్నాడు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించండి పిల్లరా. మరలా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అక్కడ 17వ వచనంలో చెప్తాడండి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతారు. చెప్పమ్మా మాట చదువుతాలి. అయితే వారు మాట్లాడుతున్నారు, మేము అందులో నడుచుకోమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించండి. వారు చేయు బూరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్ని జనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనము. అప్పుడు చెప్తున్నాడండి, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటను వినకుండా ఉన్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించున్నారు గనక తమ ఆలోచనకు ప్రతిఫలముగా కీడు వారి మీదికి రప్పించుచు ఉన్నాను. అర్థమైందండి? అందుకే మనం ఉన్న స్థితిలోనే చూడాలి, పరీక్షించుకోవాలి, తెలుసుకోవాలి, ఆలోచనలోనికి రావాలి. ఎప్పుడైతే అలాగున వస్తావో, దేవుని మాట ఆలోచన నీకు నేర్పినప్పుడు ఆ ఆలోచన నీవు కొద్ది ఆ ప్రకారంగా ముందుకు కొనసాగలుగుతావు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించండి.
చెప్పబడిన ప్రతి మాటను మీరు పరిశీలనలోనికి తెచ్చుకోవాలి. మీరు ఉన్న స్థితిలోనే మీ మార్గములను చూసుకోవాలి. అక్కడ అంటాడు కదా, అక్కడే నిలిచి చూడండి. నిలిచి చూడడం అంటే ఏంటి? నీ స్థితిని బట్టి నీవు ఆలోచనలోనికి రావడము. అక్కడ అన్నాడు కదా, మార్గములో నిలిచి చూడండి. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? చెడ్డ మార్గంలోనైనా మంచి మార్గంలోనైనా ఉంటే, చెడ్డ మార్గంలో ఉన్నప్పుడు చూసుకోవాలి, మంచి మార్గంలో ఉన్నప్పుడు కూడా చూసుకోవాలి. రెండు దానికి వ్యత్యాసం కనబడుతూ ఉంది. ఆ చెడ్డ మార్గం ఉంటే దాని గురించి ఆలోచన చేసి అడిగి తెలుసుకొని ఏ దాంట్లోకి రావాలి? మేలు చేయి మార్గం ఏదో అందులో మీరు నడుచుకోవాలి. అదే ఆలోచన దేవుడు నేర్పుతున్న మీకు, ఆయన మాట ద్వారా నేర్పుతున్న ఆలోచన. ఆయన ఆలోచనకు తగ్గట్టుగా మనము నడుచుకుందాం. అలాగున వేచిద్దాం, ఆలోచించి దేవునికి నచ్చినట్టుగా మన జీవితాలను మార్పు చెంది క్రీస్తులో మన జీవితాలను ప్రారంభిద్దాం. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. చెప్పబడిన వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే తల ఉంచండి. మరి మన మధ్యలో ఉన్న సోల్ సిస్టర్ ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే తల చెప్పబడిన వాక్యం నిమిత్తమై క్లుప్త ప్రార్థన. భూమిని ఆకాశాన్ని శాంతలోకాన్ని సృష్టించిన మా ప్రియ పరలోకపు నీ ఘనమైన పదం వేలాది వందనాలు స్థితులు స్తోత్రం మహారాజా. ఇంతవరకు ప్రభావ మీరు నాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రాలు మహారాజా. అయ్యా, ఎవరెవరైతే ప్రభావ నీ మాటలు విని ఉన్నారో ప్రభావ అవి వ్యక్తముగా పోకుండా ప్రభావ వారి హృదయమని పలకల మీద రాసుకుని వాటిని భద్రపరుచుకుని ప్రభావ ఎవరు వేసే బిడ్డలుగా ఉండేందుకు సహాయం దయచేయండి ప్రభావ. ఏ ఒక్క మాట కూడా ప్రవేశే వ్యక్తముగా పోకూడదు ప్రవేశ. ఈ మాటలను అంగీకరించి ప్రవేశ నీ వాక్యానుసారము మేము నడుచుకునేందుకు మాకు సహాయం దయచేయండి అయ్యా. ప్రభా గొప్ప దేవుడు ప్రవేశ, మీకు అసాధ్యమైన ఈ లోకంలో ఏమీ లేదు ప్రవేశ. సర్వం ఎదిగిన సర్వశక్తిమంతుడవై ఉన్నావు ప్రవేశ. ఈ బైబిల్ ప్రభు ప్రతిరోజు నేను ధ్యానించేవారిగా వాక్యానుసారంగా మేము నడుచుకునే వారికి మేము ముందుకు సహాయం దయచేస్తారని నమ్మచ్చు. నన్ను నేను తగ్గించుకుంటే ఈ నామాన్ని ఆకాశం కంటే హెచ్చుగా వచ్చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థించిన సిస్టర్లు ప్రభు దీవెన మెండుగా కలుగును గాక. మంచిది పిల్లరా, మనమందరము లేచి నిలబడదాం.